మంచి సమయంలో చక్కని వర్తమానం మనం తీసుకుందాం. ప్రియులారా, మరొకసారి ప్రేమతో తెలియజేస్తున్నాను, కాస్త మీ సెల్ ఫోన్లు ఏదైనా ఆపకపోతే ఒక్కసారి చూడండి. అందరూ కూడా చక్కగా దేవుని మాటలు వినండి. కొన్నిసార్లు సంగీతంలో పాటలు పాడటం, సంగీతంలో ఆస్వాదించటం, ఆనందించటం చాలా జరుగుతుంటుంది. కానీ మంచిదే, దాంట్లో ఏం పొరపాటు కాదు. కానీ అన్నిటికంటే శ్రేష్టమైనది ఏంటయ్యా అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యం దేవుని వాక్యం మనుషుల జీవితాలని విప్లవాత్మకంగా మార్చగలదు. కనుక ఈ రాత్రి మీరు వింటున్న సందేశం కూడిన మీకే కాదు, తప్పకుండా మీలో అనేకులకు, ముఖ్యంగా ఈ చిలుకూరు ప్రాంతం అంతటికీ కూడా ఒక దీవెనకరంగా వెలుగుమయంగా మారునుగాక. వెళ్ళకట్టలేని ఒక వచనంతో ప్రారంభించుకొని మనం వెళ్ళిపోదాం. యోబు గ్రంథం 9వ అధ్యాయం. యోబు గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం. 1-2 చదవండి, బాగుంటుంది. అప్పుడు యోబు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చెను, వాస్తవమే, ఆ సంగతి అంతే అని నేనెరుగుదును. నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషి అగును. అంతే. ఈ ఒక్క మాట అందరూ నాతో చెప్పండి. ఈ 2వ వచనం చివరి లైను, నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషి అగును. ఇంకొంచెం గట్టిగా చెప్పవచ్చు కదా, నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషి అగును. ఈరోజు మీరు వింటున్న సందేశం ఆ ఒక్క లైన్ అంతే. ప్రియులారా, యోబు గ్రంథం 9వ అధ్యాయంలో 1వ వచనంలోనే రాసుంది. యోబు మాట్లాడుతున్నాడు. ఇంకొక మాట లోతుగా చెప్పండి అన్నయ్య అంటే, యోబు ద్వారా పరిశుద్ధాత్ముడు రాయించి మాట్లాడుతున్నటువంటి మాట, ఒక నరుడు, నేను చదవమంటే తప్ప ఎవరో చదవకూడదు. ఇక అసలు మీ స్వరమే వద్దు, ఎవరి నేను చదవమంటేనే మీరు చెప్పండి. యోబు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడే రాయించి మాట్లాడుతున్న ఒక శ్రేష్టమైనటువంటి మాట ఏంటంటే, నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషి అగును. అంటే ఇది తేలిక భాషలో మీకు చెప్పాలంటే, భూమి మీద ఉన్నటువంటి ఒక మనిషి, నరుడు అంటే మనిషి, తల్లి గర్భములో నుండి భూమి మీదకు వచ్చినటువంటి స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా, ఒక మనిషి దేవుని దృష్టిలో, దేవుడు చూస్తుండగా అతడు నిర్దోషి ఎలా అవుతాడు అంటే, పాపము లేనివాడుగా. నిర్దోషి అంటే దోషం లేనివాడు, దోషి కానివాడు. దోషి కానివాడిగా, దోషము లేనివాడిగా, పాపము లేనివాడుగా. ఒక మాటలో చెప్పాలంటే నిర్దోషిగా, ఇంకొక మాటలో చెప్పాలంటే నీతిమంతుడుగా దేవుని దృష్టిలో ఒక మనిషి ఎలాగా అవుతాడు అని ఈ వాక్యం యొక్క భావం. నిజంగా ఈ రోజున కూర్చున్న మీతో పాటు చిలుకూరు ప్రాంతంలో ఉన్న అందరినీ నేను అడుగుతున్నా, దైవజనుడిగా, మనిషిగా ఉన్న నీవు, నరునిగా పుట్టినటువంటి నీవు, చిలుకూరులో ఈ రాత్రి జీవిస్తూ మనిషివి అని చెప్పుకుంటున్న నీవు, దేవుని దృష్టిలో, నీ దృష్టిలో కాదు, ఇప్పుడు ఎవరి దృష్టిలో వాళ్ళకి నీతిమంతులు మేము అనుకునే భ్రమలో కూడా ఉంటారు. నువ్వు అనుకుంటే, నేను అనుకుంటే నీతిమంతులు అవ్వటం కుదిరేది క్లియర్గా రాయబడి ఉంది. దేవుని దృష్టిలో, దేవుని కనుచూపులో, దేవుని దృష్టిలో దేవుడు చూస్తున్నప్పుడు మీరందరూ కూడా నిర్దోషులుగా, పాపం లేని వారిగా, నీతిమంతులుగా ఎలాగా అవుతారు? ఆనాడు యోబు అడిగాడు పరిశుద్ధాత్మ ద్వారా ఒక ప్రశ్న. అదే ప్రశ్న ఇదిగో ఈ మొదటి సెమీ క్రిస్మస్లో, ఈ డిసెంబర్ 3వ తేదీన దైవజనుడిగా నేను ఈ చిలుకూరు ప్రాంతాన్ని అడుగుతున్నా, మీరు దేవుని దృష్టిలో నిర్దోషిగా ఎలా అవుతారు? ఎలా మారుతారు? ఒకసారి ఆగి ఆలోచన చేయండి. పాపం లేని వ్యక్తిగా మీరు ఎలా అవుతారు? దోషం లేనివాడిగా ఎలా మారుతారు? నువ్వు పరిశుద్ధుడిగా ఎలా మారుతావు? నిర్దోషిగా, నీతిమంతుడిగా నువ్వు ఎలా మార్చబడగలవు? నిజమే నా కుమారుడా, నువ్వు నిర్దోషివని దేవుడు నిన్ను గురించి ఎలా చెప్పగలడు? ఎలా మారతాడు? ఎలా మారతాడు?
కుడివైపున ఉన్న వాళ్ళని అడుగుతున్నా ఎలా మారతాడు? ఎడం వైపున ఉన్న వాళ్ళని అడుగుతున్నా ఎలా మారతాడు? మనిషి అనబడినటువంటి వ్యక్తి, స్త్రీ కానీ పురుషుడు కానీ, దేవుని దృష్టిలో నిర్దోషిగా ఎలా మారతాడు? ఎలా మారతాడు? ప్రియులారా, ఒక మాట చెప్పండి సింపుల్గా. నేను అప్పుడప్పుడు ప్రశ్నలు అడుగుతుంటా, మీరు చెప్పేస్తుండండి. ఒక వ్యక్తి దేవుని దృష్టిలో నిర్దోషిగా ఎలా మారతాడు? మారాలి అన్నప్పుడు మనిషి నిర్దోషి కాడనేగా, మనిషి నీతిమంతుడు కాడనేగా. దేవుని దృష్టిలో నిర్దోషిగా నీతిమంతుడుగా ఎలా అవుతాడు అన్నప్పుడు మనిషి నిర్దోషి కాడని. అసలు ఆల్రెడీ నిర్దోషి అయితే మళ్ళీ నిర్దోషిగా అవ్వటం, కనపడటం అనే మాటకు అర్థం లేదు కదా. ఎలా మారతాడు, ఎట్లా అవుతాడు? దేవుని దృష్టిలో ఒక మనిషి నిర్దోషి అన్నాడంటే మనిషిలో పాపం ఉందని, మనిషిలో చెడు ఉందని, మనిషిలో అపవిత్రత ఉందని, మనిషిలో దోషం ఉందని, మనిషి దేవుని దృష్టికి నిర్దోషి కాడని, నీతిమంతుడు కాడని, మనిషిలో పాపం ఉందని ఈ వచనంలో అంతర్లీనంగా ఉన్న పొర మనకి చెప్పేస్తుంది. మనిషిలో పాపం ఉంది. ఒక మాటలో చెప్పాలంటే మనిషి పాపము ఉన్నవాడు. చెప్పండి, మనిషి ఏముందండి? పాపం ఉన్నవాడు. నేను ప్రతి సంవత్సరం అడుగుతుంటాను, మళ్ళీ మనిషిలో పాపం ఉంది అనగానే మళ్ళా ఎవరిలో ఉందనే ప్రశ్న ఉద్భవిస్తూ ఉంటుంది. ఎవరిలో ఉంది పాపం? చెప్పండి, పాపం ఎవరిలో ఉంది? ఈనాడు చాలామంది అనుకునేది ఏంటంటే మేము పాపులము కాదు. ఈ మాట గుర్తు రాంగలోనే నాకు తాడికొండలో ఉన్న మా సుబ్బారావు మామయ్య గుర్తొస్తాడు. ఫుల్లుగా తాగాడు, నాకు ఎదురుపడ్డాడు. నేను యేసుప్రభు గురించి చెప్పాను, బాగున్నావు అబ్బాయి అన్నాడు. యేసుప్రభు గురించి చెప్పాను, ఆయన అంటున్నాడు యేసు ప్రభువుని నమ్ముకోమని నాకు చెబుతున్నావు, నేనేం పాపం చేశాను అంటున్నాడు. ఫుల్లుగా తాగే ఉన్నాడు, కళ్ళంతా ఎర్రగా ఉన్నాయి, నాకు ఎదురుపడ్డాడు, అప్పుడు కూడా ఊగుతున్నాడు. ఆయన అంటున్నాడు నేనేం పాపం చేశాను అంటున్నాడు. ఈ పాయింట్ గుర్తు రాంగులోనే మా సుబ్బారావు మామయ్య గుర్తొస్తాడు. మీకేం అభ్యంతరం లేదు ఆయన గుర్తు రావటంలో? మరి ఎందుకు అట్ట ఉరివిరిని చూస్తారు? మేము గుర్తు రావాలి కానీ ఆయన గుర్తు రావటం ఏందన్నట్టు మీరు తాగుతారా? తాగరగా. ఫుల్ డ్రింకర్లోనే ఉన్నాడు, ఫుల్ చెడులోనే ఉన్నాడు, ఫుల్ పాపంలోనే ఉన్నాడు అంటున్నాడు. యేసు ప్రభు నమ్ముకోమని నాకు చెబుతున్నావు, నేనేం పాపం చేశాను అంటున్నాడు. నిజమే. ఈరోజు ఎవరికైనా యేసు ప్రభు నమ్మమని చెప్పండి, అయ్యా మీరు దేవుని దగ్గరికి రమ్మని చెప్పండి, నీలో పాపం ఉందయ్యా నువ్వు ప్రభువుని నమ్మాలని ఎవరినని చెప్పండి, బాల్య మాలో పాపం ఎందుకు ఉంటుంది, మేము సామాన్యులో కాదు అంటారు, మేము గొప్ప వాళ్ళం అంటారు, మేము పెద్దవాళ్ళం అంటారు, అన్నిట్లో మాది పెద్ద కుటుంబం అంటారు, మాది పెద్ద కులం అంటారు, మేము పెద్దవాళ్ళం అంటారు, మేము పెద్ద వ్యక్తులం అంటారు, మేము ఎంత అంటోలో మీకు తెలుసా, మీలాగా షీపు కాదు, చిన్నోళ్ళం కాదు అంటారు. ప్రియబిడ్డ, ఒక దైవజనుడిగా నేను చెప్తున్నాను ఈ రాత్రి, దేవుని ధర్మశాస్త్రాన్ని నా ముందు పెట్టుకొని, దేవుని వాక్యాన్ని పెట్టుకొని, నువ్వు పెద్దవాడివైతే పెద్ద పాపివి, చిన్నవాడివైతే గట్టిగా చెప్పండి, చిన్నవాడివైతే చిన్న పాపివి, ఎర్రోడివైతే ఎర్ర పాపి, నల్లోడివైతే సామాను సాయిగా ఉంటే సామాను సాయి పాపి, ఆడపిల్లవైతే ఆడపాపి, మగ పిల్లోడైతే మగ పాపి. అంతకంటే తర్వాత నాకు తెలీదు. కానీ ఒకటి మాత్రం తెలుసు, తల్లి గర్భంలో ముఖం వేసుకొని మనిషిగా పుట్టిన ఎవడైనా పాపికంతే. నాలో ఏం పాపం ఉంది అనకండి, నీలో పాపం ఉందని తిరుగులేని దేవుని పుస్తకం చెబుతుంది. రాత్రి నీలో చెడు ఉందని చెబుతుంది. దేవుని దృష్టికి నువ్వు నిర్దోషివి కాదు అని ఈ వచనంలో అంతర్లీనంగా వినపడుతూ ఉంది. పాపం లేదనొద్దు. ప్రజలు అలా అనుకుంటారంట. ఇక్కడే కాదండి, రోమా పట్టణంలో కూడా 2000 సంవత్సరాల క్రితం దాదాపుగా ఆ ప్రజలు అలాగే అనుకుంటున్నారు. దైవజనుడు రాస్తున్నాడు, వాళ్ళు ఎవరిను చూడకపోయినా సంఘాన్ని రాస్తా, మనం ఎప్పుడూ చదివే 2 వచనాలు ఇలా చూడండి, అవి కోహినూరు వజ్రాలు. అయ్యి రోమా పత్రిక అంటే క్రైస్తవ విశ్వాసానికి గుండెకాయ కదూ. చూడండి ఆ వచనాలు. 3:11 నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు, గ్రహించువాడు ఎవడునూ లేడు, దేవుని వెదకువాడు ఎవ్వరునూ లేరు. అబ్బా, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనా లేడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. గ్రహించువాడెవడు? దేవుణ్ణి వెతికేవారు, కావలసిన చెడు వెతుక్కునే వాళ్ళు ఉన్నారు కానీ, లోక సిరి సంపదలు వెతికేవారు ఉన్నారు కానీ, ఇంకా స్థలాలు పొలాలు వెతికేవారు ఉన్నారు. ఇట కనపడ్డాడు అట్ట మాయమైపోతున్నా, మనిషి అనేవాడు మాయమైపోతున్నాడు. అసలు మనిషి అంటేనే మరణించి మట్టిలో కలిసేవాడు అని అర్థం.
అలా ఎంతమంది పోతున్నా సరే, ఏమండి మీరేమనుకోపోతే ఒక మాట, నేను ఎప్పుడు దొనబండి నుంచి చిలుకూరు వచ్చిన ఈ మధ్యకాలం రావటం లేదుగా. ఇక్కడికే కాదండి, మా సంఘ పిల్లలకి విజిటింగ్ చేసి కూడా 4-5 ఏళ్ళు అయింది. ఏదైనా అవసరం ఉంటే తప్ప ఈ మధ్యలో నేను రావటల్లా. సంవత్సరానికి ఒకసారే. నన్ను ఇక్కడ పిలిచే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఇది కూడా చిలుకూరులో మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను చెప్పుకొని వెళ్ళిపోతా. దేవుని స్తోత్రం. అన్నయ్య మీరు వస్తారు రారా అనేవాళ్ళు కూడా లేరు. మా పిల్లలు అంత బంగారు కొండలు వజ్రాల మూటలు, నన్ను డిస్టర్బ్ చేయరు. మీకేదో అర్థమైనట్టే ఉండి అర్థం కానట్టు వెళ్ళిపోతున్నట్టుంది కదా. ఏదో మధ్య మధ్యలో కాస్త సెమీ క్రిస్మస్ కదండి, నేను ప్రసంగమే కాస్త సరదాగా చెబుతుంటాను, సీరియస్గా పెట్టకుండా కాస్త ఫన్ కోసం అంతే. నేను ఎప్పుడూ దొనబండ నుంచి ఇటు వస్తా ఉన్నా, ఏమండి ఆ మధ్యకాలంలో ఒకసారి చిలుకూరు వస్తున్నటువంటి సమయంలో, ఎప్పుడనే చెప్పను, ఓ తల్లిగారు నా కారు ఎక్కారు, వస్తూ ఉన్నాం. నాతో అంటున్నారు, ఏంటో నాన్న ఎవరు చూసినా కూడా దేవుని మీద స్పృహ లేరు. ఒక పెద్ద తల్లిని ఎక్కించుకోవచ్చు ఆ చిలుకూరు. ఎవరు చూసినా స్పృహ లేరు నాన్న, దేవుడి మీద స్పృహ లేదు. అందరూ కొనుక్కోవటం మీద, కట్టుకోవటం మీద, దీని మీదే పెట్టారు. కట్టమంటే ఎక్కడోకి ఇల్లు, ఆడోకి ఇల్లు, ఏడోకి ఇల్లు, ఇంద్రమ్మ కాలనీలో ఒక ఇల్లు, బొంబాయిలోకి ఇల్లు, కలకత్తాలోకి ఇల్లు కడతారు. అంటే నేనంటే నా పదం మళ్ళీ ఎవరినో అనుకోబాగా, కట్టుకునే పనిలో, కొనుక్కునే పనిలో, వీటిలోనే ఉన్నారు. దేవుని మీదే స్పృహ లేదు, దాని మీదే ధ్యాస. నేను మెల్లిగా మరి ఏదోటి మాట్లాడు, అవునమ్మా నిజమే, దేవుడి మీద స్పృహ లేదు, ఇదే శాశ్వతం అంటున్నారు అంటూ ఉండగా కరెక్ట్గా మా కారు సమాధుల దగ్గర ఉంది. నేను ఈ మాట అంటున్నప్పుడు యాడికి వచ్చింది అది, ఈ టాపిక్ సమాధులు దాటి రావాలి. మనకు రోడ్డు అమ్మటే ఉన్నాయి, ప్రత్యేకంగా చూడక్కర్లా, మీరు ఎటుపోయినా కనపడుతుంటాయి. కరెక్ట్గా నాకు సమాధులు చూడంలోనే నేను పాస్టర్ గారిని కదండి, ఏమండి బోలెడని మాటలు ఉంటాయి నా లోపల దేవుడిచ్చిని. వెంటనే నేను అన్నాను, అవును తల్లి స్పృహ లేదు, చివరికి ఎంత సంపాదించినా ఏడొచ్చి బొబ్బోవాలని కనపడుతున్నా, ఏడొచ్చి పడుకోవాలని తెలుస్తున్న ఏ సమాధిని చూసినా ఒకటే గుర్తు, మనం కూడా పోయి పడుకోవాల్సిందే. చెప్పండి ఈ మాట. ఒక రోజున చిలుకూరులో వాళ్ళందరూ శుభ్రంగా పోయి ఆడే బొబ్బు ఉంటారు, ఇంకేం స్పెషల్ ఉంటే అక్కడ బొబ్బు ఉంటారు. ఎవడు పడుకుంటే ఏముంది అందులో, పడుకోవటం మాత్రం ఖాయం. ఏడ పడుకున్నామని కాదు, షాప్ మీద పడుకున్నామా, నులక మంచం మీద పడుకున్నామా, డబుల్ కాట మీద పడుకున్నామా కాదు, పడుకోవటం ఖాయం. రాత్రికి నిద్రపోవటం ఎంత ఖాయమో, ఒక రోజున పడుకోవటం ఖాయం, సున్నం కొడతాం. అప్పుడప్పుడు సమాధుల పండగ అని చెప్పి బైబిల్కు వేరుగా ఉన్నటువంటి దాన్ని కూడా ఆచరిస్తూ దానికి పేడగేడ రాసి ముగ్గులేసి అలకటం కూడా ఖాయం. నీకు అది చేయటం ఖాయం. అది మాత్రం మీరు కరెక్ట్గా ఆడకు వచ్చినప్పుడే ఆ మాట వచ్చింది. నేను వెంటనే చెప్పాను, ఏడొచ్చి పడుకోవాలని కనపడుతున్నా కూడా, ఏమండి అవి మనకు జవట్లా, ఎంత తోడైనా ఆడకి వెళ్ళాల్సిందేగా. ఇక్కడేమో శాశ్వతం కాదుగా. కానీ మనుషుడు ఏం చేస్తాడు, ఇక్కడేదో సంపాదించాలి, అది వెతుకుతా అన్న మాట దగ్గర చెప్పాను. అది వెతకాలి, ఇది వెతకాలి, ఇదేదో వెతకాలి, అదేదో వెతకాలి, డబ్బులు వెతుక్కోవాలి, ఇంకా పొలాలు 50 ఎకరాలు ఉన్నా సరిపోలా, 20 ఎకరాలు ఉన్నా సరిపోలా, 4 ఇల్లు కట్టినా సరిపోలా, బంగారం 7 వారాలు 70 వారాలు ఏదో ఉంటాయంటగా. ఏదో ఏంటయ్యి గట్టిగా చెప్పండి. మీ దగ్గర చాలా బంగారం ఉంది ప్రియులారా, మీరు పైకి పేదోళ్ళలాగా ఉంటారు కానీ నాకంటే చాలా ధనవంతులు. నేనేమో ఎవరో ఇచ్చిన బ్లేజర్ వేసుకొని కోటీశ్వరు తాతలాగా ఉంటాను నేను. మీరండి ఎవరైనా పెడితే తీసుకుందామని ఉంటారు కానీ మీరు వేల మందికి పెడతారు. చిలుకూరోళ్ళు సామాన్యులు కాదు. కావాలంటే ఇంద్రమ్మ కాలనీయే సాక్ష్యం, అంతే. కావాలంటే ఇంద్రమ్మ కాలనీయే సాక్ష్యమే, అంతే. అంటే నాకు కూడా ఎప్పుడు తెలిసిందంటే, ఉరి అరే నిన్న గారు ఇచ్చింది, అరే ఇప్పుడే ఇచ్చారు, మేము బాత్రూమ్ కట్టుకోలేకపోతున్నాం, ఎట్టితే అట్లా లేపేశారు. ఏది పేకలు, చిన్నప్పుడు పేకలతో ఆడుకుంటా ఉండేవాళ్ళం, పేక మేడల్లాగా లేపేశారు అసలు. అమ్మో మీరు సామాన్యులు, పైకి మాత్రం ఏమీ లేనట్టు కనపడతారు. కానీ అసలు ఈ సంవత్సరం దుప్పట్లు తీసేసింది కూడా ఆ డాబాలు చూసే. ఉట్టిదేలేండి, నేను మధ్యలో అలాంటి చదువు నిజం అనుకున్నారు. కాకపోతే మీరు ఏదన్నా ఉన్నాయి కదా, పెద్దవాళ్ళు ఉంటే ఇద్దాము, లేకపోతే ఇంకొక పెద్దవాళ్ళకి చలికి మనకు 4 బీరువాలో ఉండే కంటే చలి పుట్టేవాడికి కప్పితే మంచిదిగా. అవసరమైతే స్వరంగంలో గడగడా వణుకుతా పడుకున్న వాడికి కప్పితే మంచిదిగా. ప్రభు చిత్తమైతే అది కూడా మేము చేయబోతున్నాం. చప్పలు కొట్టండి గట్టిగా, ఒకసారి గట్టిగా కొట్టండి. హల్లెలూయా. ప్రియులారా మాట చెప్పండి, ఎప్పుడు తీసుకునే మీరు వీలైతే వాళ్ళందరికీ పంచుదాం. ఒక్కొక్క దుప్పటి తీసుకుని నా పుట్టినరోజుకు రండి. నాకు కప్పొద్దు, నాకు సెలవు వద్దు, దుప్పట్లు వద్దు, నాకు బోల్డ్ ఉన్నాయి. మీరు తెచ్చారంటే 2-3 గోతాలు అయినాయి అంటే నేను పోయి పంచుతా బిడ్డ, నీ పేరు మీద. స్వరంగంలోకి నువ్వు పోలేవు కదా. తీసుకునే మీరు ఇచ్చుదురుగాక, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ఉందా లేదా? ఏం అట్ట చూస్తున్నారు మీరు? ఎట్ట చూస్తున్నారంటే మా చిలుకూరుకు తీసుకోవటమే కానీ ఇవ్వటం అనేది మా చరిత్రలో అట్ట తీసుకోవటానికి అలవాటు పడే డాబాల మీద డాబాలు కడుతుంది అంటారా? ఉట్టిదేలండి, జోక్ చేస్తున్నాను. కానీ మనకు అంతగా ఎవరు ఇస్తారో దుప్పటి సొక్క అయితే డాబాలు అవుతాయా? మీరందరూ కష్టజీవులు,
మీరందరూ కూడా జాగ్రత్త పరులు, అందుకే మీరందరూ అలా కట్టారు. ఒకవేళ మీలో ఎవరైనా జాగ్రత్త పరులు లేరనుకోండి, వాళ్ళు ఏం కట్టుకోలేరు. మిమ్మల్ని ఇంకా సమృద్ధిగా దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేనండి. ప్రియులారా, మీరు ఆలోచించండి. ప్రతి మనిషి కూడా ఏం వెతుక్కుంటున్నాడు ఈ రోజున? ఇది కట్టాలి, అది కట్టాలి, అది కట్టాలి, ఇది కట్టాలి, ఇంకా జాగ్రత్త చేయాలి, కట్టాలి కట్టాలి కట్టాలి. ప్రతోడు పోయాడు పడుకుంటున్నా దానిని వెతుక్కుంటున్నారు కానీ దేవుణ్ణి వెతికే వారు లేరట. దేవుణ్ణి వెతుకువాడు లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారు అయ్యారు. ఎవరినైనా పనికి మాలోడని నేను అన్నాను అనుకో, ఇదే నా లాట్టు కిస్మిస్. ఇంకెవరు ఈ ప్రసంగం చేయకుండా ఏంటి ఈ మాటలు అంటున్నా అంటారు. అందుకని నేను చెప్పాలా, బైబిల్లో ఉందా? దేవుడే తిడితే ఎంత ముద్దుగా ఉంటుందో చూడండి, ఎంత బాగుండో. అందరూ త్రోవ తప్పి ఏకంగానా ఎవడికి వాడేనా. కొంతమంది పనికి మాలిన గుంపులు ఒకటి ఉంటాయి, ఎవడి బ్యాచి వాడి గలుగుతూ ఉంటుంది. పరిశుద్ధుల గుంపు ఒకటైతే పనికి మాలిన గుంపు ఒకటి. ఏకముగా పనికి మాలిన వారు లోకంలో ఎత్తుక్కునే వారందరూ ఒక గుంపు అవుతారు, దేవుణ్ణి వెతికేవారు ఒక గుంపు అవుతారు. మీరు దేవుణ్ణి వెతికే గుంపులో ఉందురుగాక. హల్లెలూయా. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారై మేలు చేయవాడు లేడు, ఒక్కడు కూడా లేదు. వారి గొంతుకు తెరచిన సమాధి, నాలుగుతో మోసం చేస్తారు, పెదవుల కింద సర్పవిషం ఉంది. అమ్మో, వీళ్ళు చాలా ప్రమాదంగా ఉన్నారు. నీతిమంతుడు లేడు ఒక్కడు. ఎవరండి నీతిమంతులు? చిలుకూరులో లేరు. నరుడు దేవుని దృష్టికి నిర్దోషి ఎలా అవ్వగలడు? అవ్వలేడు. ఉన్నాను అని నువ్వు అనుకున్నా కూడా అది మోసమే. లేడు. క్లియర్. దేవుని పుస్తకం చెప్తుంది, దేవుని వాక్యం చెప్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. ఇదే 3వ అధ్యాయం 23వ వచనం. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదం లేదు. చెప్పండి ఈ మాట. అందరూ పాపం చేసి, అందరా కొందరా? అందుకదు పెద్దోళ్ళు అయితే పెద్ద పాపి, చిన్నోడైతే చిన్న పాపి. ఇవన్నీ ఎందుకు చదువుతానంటే బైబిల్ చెప్పింది, ఇదే నాకు నేర్పింది, బైబిల్ గ్రంథమే నేర్పింది. అందరూ పాపులు, ఏ భేదం? చెప్పండి ఈ మాట. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమ. అబ్బా, దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు మహిమను, అంటే పరలోకం, మహిమలోకం. మహిమంతా వదులుకొని అని పాడాం కదా. పరలోకంలో మహిమ ఉంది. ఆ మహిమనంతా వదిలేసుకొని ఆయన వచ్చాడని పాడుతున్నాం. ఆయన వదిలి వచ్చి మనకు ఆ మహిమను ఇవ్వాలనుకున్నాడు. అదే క్రిస్మస్ అంటే. పెద్ద హల్లెలూయా చెప్పండి. కానీ మనుషుడు ఏం చేస్తున్నాడంటే అందరూ పాపం చేసి, పాపం అంటే భలే ఇష్టం మనుషులకి, చెడు అంటే భలే ఇష్టం, చెడ్డ పనులంటే ఇష్టం, తాగటం అంటే ఇష్టం, వ్యభిచారం అంటే ఇష్టం, పేకాట అంటే ఇష్టం, స్తంభాల కింద కూర్చొని జోదమాటం అంటే ఇష్టం, అక్రమ సంబంధాలంటే ఇష్టం. దేవుణ్ణి వెతికేవాడు ఎవడు లేడు. ప్రతి వ్యక్తి కూడా మోసంగా ఉంటాడు. పేదవాడేమో తాగి రోడ్డును పడతాడు, డబ్బున్నవాడు తాగి డబల కాట మీద పడతాడు. తేడా ఏమీ లేదు. ఎక్కడ పడ్డావనే కాదు, నువ్వు తాగుబోతువా కాదా? ఏమండి, గ్రామాలు ఊళ్ళు దాటి వస్తుంటే అసలు ప్రియులార సందడిగా ఉంటుంది. ఏంటని అనబాకండి. అది బ్రహ్మాండమైనటువంటి ఒక ఉపయోగపడే షాపు కాదు, చిల్లర కొట్టు కాదు, బట్టల కొట్టు కాదు. తెలీదా మరి? ప్రతి ఊరు బయట కనపడుతుంది. పెరిగిందా తగ్గిందా? చాలాసార్లు రాజకీయం గురించి మాట్లాడుకుంటూ అదే ఇదే అదే ఆయన ఈయన. నాకేం రాజకీయం గురించి ఏమీ లేదండి, నేను ఎవరి పార్టీగా, దయచేసి ఏం అనుకోబాకండి. హల్లెలూయా. 26లో కూడా కిస్మిస్ పండుగ పెట్టుకోవాలనుకుంటున్నాను నేను. నాకు అది అట్లాంటివి ఏముండవు. నేనంటాను, నిజంగా ఏది గొప్పది అని కనుక మీరు అడిగితే నేనేమంటాను తెలుసా? ప్రతి కుటుంబాన్ని సర్వనాశనం చేస్తున్న ఈ బెల్ట్ షాపులు తీసేసే ప్రభుత్వం ఏదైతే ఉందో అది కదా గొప్పది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఆడబిడ్డ అలా ప్రార్థనకు వచ్చి ఇంటికి ఇటు రావాలంటే భయపడిపోతున్నారే. తాగిన వ్యక్తి ఏమంటాడో, ఏం చేస్తాడో, ఆ బైకు తెచ్చి ఆడగుద్దుతాడో. అరే ఎంత భయం వచ్చేస్తుంది. మీరందరూ ప్రార్థన చేయండి. ఒక రోజున మన గ్రామంలో, మన ప్రాంతం, మన మండలం, మన జిల్లా, మన రాష్ట్రం కాదు, మన దేశం కాదు, యావడ ప్రపంచంలో ఉన్న బెల్ట్ షాపులన్నీ ఎత్తివేయబడునుగాక. అలాంటి ప్రభుత్వాలు రానున్న రోజుల్లో వచ్చునుగాక. అలాంటిది దేవుడు తెచ్చునుగాక. చప్పలు కొట్టోసారి దేవుడిని స్తుతించండి గట్టిగా. తాగి కింద పడిన భర్త ఇంటికి వస్తే పిల్లలు ఏడుస్తూ ఉసూరుమంట గోడ కానుకొని చూస్తుంటే, భార్య భయంతో వణిగిపోతుంటే, తాగిన దానికి ఫలితం దక్కాలి కదా అని చెప్పి వాడు వీరంగం చేస్తుంటే, మొదటేమో పెద్ద పుల్లాగా అరుతుంటే, తర్వాతేమో కోతి పిల్లలాగా గంతులు ఎత్తుంటే, తర్వాత ఏమో కుక్క పిల్లలాగా అయితే, తర్వాత ఏమో పంది పిల్లలాగా నీళ్ళల్లో పడిపోతుంటే బురదలో, మొత్తం అంటాడు. తర్వాత ఏం కింద పడిపోయి గుర్రు అంటుంటే మోసుకుపోవాల్సి వస్తుంది. ఏంటి ఈ బాధ? ఏంటమ్మా ఇక్కడ కొంతమంది ఆడపిల్లలండి పుట్టినోళ్ళు మాకు పెళ్ళిళ్ళు వద్దమ్మంటున్నారు. ఇట్లా చూసి అమ్మా నాన్న చూసాక మా పెళ్ళిళ్ళు వద్దంటున్నారు.
ఈ రాత్రి ఎవరైనా ఈ ప్రాంతంలో తాగుబోతులుంటే దేవుడు వారందరినీ మార్చునుగాక. ఆమేనండి. పాపం అంటే మనుషులకి ఇష్టమండి. అందుకని ఆ చెడులో ఉన్న వ్యక్తి ఏం చేస్తున్నాడంటే దేవుడిచ్చే మహిమను చెప్పండి పొందలేకపోతున్నాడు. పరలోకం వద్దనుకుంటున్నాడు. 4 రోజులు 4 రోజుల కోసం ఈ మధ్య సినిమా డైలాగులు ప్రతి ఒక్కడు తగ్గేదే లేదు. ఎవడరా నేను తగ్గమందే? ఎవరు చెప్పారు అసలు తగ్గ? ఎవరు అడిగాడు? తగ్గుతావో లేదని ఎవరన్నా అడిగాడా? తగ్గేదే లేదన్నాడు ఒక్కొక్కడు. తగ్గబాకు, దేంటో తగ్గవు అని అడిగితే తాగుడులో మేము తగ్గేది లేదు, పేకాటలో తగ్గేది లేదు, వ్యభిచారంలో తగ్గేది. ఇప్పుడు 6 ఉన్నారు, 16 మంది అయినా పర్వాలా, తగ్గేదే లేదు. చెడులో పాపంలో ఎంత తగ్గకపోతే అంత ముందు పోతావు, ఎంత తగ్గించుకుంటే అంత లేటుగా పోతావు. పోయేది కూడా పరలోకం పోతావు. చాలామంది తగ్గేదే లేదని 30కే పోయారు, 40కే పోయారు. ఆరోగ్యాలు అన్నం తింటేనే పోతుంటే తగ్గేది లేదు అంటున్నారు. ఏం మాటలండి అవన్నీ? నాకేం అర్థం కాలేదు. చెడుకా దేవుడిచ్చే పరలోకాన్ని కాళ్ళదన్నుకోవటం అంత తెలివితకు 4 రోజులు ఏం ఆనందం ఇది? క్షణికమైన ఆనందం కోసం యుగ యుగాలు దేవునితో ఉండి ఆ గొప్ప భాగ్యాన్ని పోగొట్టుకుంటున్నారట. 2 వచనాలు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపం చేశారు, దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఇప్పుడు చెప్పండి, పాపం ఎవరిలో ఉందంటారు? గట్టిగా చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి. పాపం ఎవరిలో ఉంది? చిలుకూరులో మా సుబ్బారావు మామయ్య వాళ్ళు ఎవరు లేరుగా. నేనేం పాపం చేశాను కాదు, నువ్వు పాపివంతే. బైబిల్ చెప్తుంది ప్రతి వ్యక్తి కూడా పాపి. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వ్యక్తి, ప్రభువా మమ్మల్ని క్షమించు, మేం పాపులమయ్యా అని ప్రార్థన చేస్తున్నంత మాత్రాన మేమే అని కాదండి. నేను ఒకప్పుడు 25-30 సంవత్సరాల క్రితం అలాగే అనుకున్నా, కానీ కాదు. నేను పెద్ద పాపిని. ప్రతి మనిషి పాపి. మరి ఇలాంటి పాపంలో ఉన్న వ్యక్తి దేవుని దృష్టికి నీతిమంతుడు ఎలా అవుతాడు? నేనే చెప్పండి. కోహినీరు వజ్రం లాంటి ప్రశ్న. ఇంత చెడులో ఉన్న వ్యక్తి, ఇప్పుడు వరకు కొన్ని మాట్లాడుకున్నాం. ప్రతి వ్యక్తిలో పాపం ఉంది, రకరకాల పాపాలు ఉన్నాయి, మోసాలు ఉన్నాయి, అక్రమాలు ఉన్నాయి, అబద్ధాలు ఉన్నాయి, తాగుడు ఉంది, జోతం ఉంది, వ్యభిచారాలు ఉన్నాయి, ఎంతో భయంకరమైనటువంటి చెడు ఉంది. మరి ఈ వ్యక్తి దేవుని దృష్టికి నిర్దోషి ఎలా అవుతాడు? లేడు, అవ్వలేడు. ఒక మనిషి దేవుని దృష్టి ఎదుట నిర్దోషిగా మారటం సాధ్యపడే పని కాదు. నిర్దోషిగా మారాలి, సాధ్యపడే పని అంత తేలిక. ఇక్కడ ఇంకొక చిన్న ప్రశ్న నాకు పుట్టింది, మిమ్మల్ని అడుగుతాను. చిన్న ప్రశ్న, అసలు ఎందుకు నిర్దోషిగా మారాలి? చిన్న మాట, అసలు నిర్దోషిగా మారాల్సిన అవసరం ఏంటి అసలు? అలాగే దోషంలో ఉండొచ్చుగా, అలాగే చెడులో ఉండొచ్చుగా. నా జీవితం నా ఇష్టం అని ఇప్పుడు చెప్పిన తాగుడు వ్యభిచార పాపాల్లో లోక సంబంధంగా బ్రతికేయొచ్చుగా. దేవుని దృష్టి ఎదుట నిర్దోషిగా ఎందుకు మారాలి అంటే, ప్రియబిడ్డ, ఇప్పుడే దాని ఆన్సర్ కూడా ఇచ్చేసాను 2 నిమిషాల క్రితం. దేవుని దృష్టి ఎదుట ఒక వ్యక్తి నిర్దోషి అయితే తప్ప నిత్య జీవాన్ని పొందే అవకాశం ఎవరికి లేదు. ఎక్కడికి వెళ్తున్నాడు మనిషి? నరకానికి. చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నాడు? ఎందుకు మారాలయ్యా ఒక మనుషుడు దేవుని దృష్టిలో నిర్దోషిగా ఎందుకు మారాలంటే, మారకపోతే నువ్వు లోకాన్ని విడిచాక 30 ఏళ్ళు ఉంటావో, 60 ఏళ్ళు ఉంటావో, 90 ఏళ్ళు ఉంటావు, నీ ఇష్టం, దేవుడిస్తాడు ఆయుష్. నిర్దోషిగా మారలేదనుకో, నువ్వు నరకానికి వెళ్ళిపోతున్నావు. చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు నరకానికి వెళ్తున్నావు. ఎవరు చూశారులేండి, నరకం అనబాక, నరకము ఉంది. సామెతల గ్రంథం చెప్తుంది, క్రిందనున్న పాతాళాన్ని తప్పించుకోవాలని బుద్ధిమంతుడు పరమునకు పోయే జీవ మార్గాన్ని కనుగొంటాడని ఉంది. లేదా నరకం లేదా ఉందా? చాలామంది అడుగుతున్నారు, పాస్టర్ గారు మీరు పద్దాలు నరకం అంటారు, మీరేం చూసి వచ్చారు అంటుంటారు మమ్మల్ని. ఏమన్నా, నేను చెప్పినదే చెప్పవలసి వచ్చుచున్నది మీకు. మాకు నరకానికి ఏ సంబంధమో లేదు గనక మేము చూచుటకు కుదరదు. మీరు అడగొద్దు ఇలాంటి ప్రశ్న. మీరు చూసి వచ్చారా అంటే, చూసిరాట ఇది ఏమన్నా యెరూషలేమా కొరియానా? చూసి వచ్చారా యేసుప్రభు వారి సమాధి అంటే, ఇది యెరూషలేం వెళ్ళి యేసుప్రభు వారి సమాధానం ఒలీవల తోట చూడటమా? నరకానికి మాకు ఏ సంబంధం లేదు గనక చూచుటకు మాకు కుదరదు. కావలయును అంటే మీరు చూడవలసినదే. ఎలాగో చూడవలను? ప్లగ్గులో ఏలెట్టుము, టప్పును కొట్టును, జుట్టు పైకి లేచును. ఇప్పుడు అది లేచిందాకా కాకుండా మనమే లేపుకుంటుంటిమి జుట్టుని. బార్బర్ షాప్కి వెళ్ళుచుంటిమి,
పొక్కులేనితో ఒక పక్కన తొయ్యమంటుంటిమి, జేసీబీతో ఇటు నెత్తమంటుంటిమి, పైనేమో ఇసుని కర్రలు ఎట్టుకుంటుంటిమి. దానికి మళ్ళీ కాకి రెట్టేసినట్టు మళ్ళీ ఒక పెయింట్ అన్నమాట. కాకి రెట్టేసినట్టుగా ఒక పెయింట్, పైనేమో ఇసుని కర్ర. ఏమండి మళ్ళీ లేదా అసలు ఏదో టోపీ పెట్టినట్టుగా ఎండ తగలకుండా, ముఖమేమి ఎంత ఉంటుంది, జుట్టు ఏమిటి రౌండ్గా ఉందనుకో, ఇక ఎండ అక్కడ తగిలేది ఏముంది. మేము అప్పుడప్పుడు టోపీలు పెట్టుకుంటే ఎండ తగలకుండా కొద్ది పెద్ద టోపీలు పెట్టుకుంటారు. జుట్టు అలాగూ పెంచుకుని ఎడల ముఖము ఎంత ఉండవలెను, జుట్టేమో బుట్టలాగా ఉండవలెను. ఎండ కాదు, వర్షం వచ్చినా నీకు గొడుగుతో పని లేకుండా పోవును. అవునా కాదా? అట్టా జుట్టు పైకి లేచును. నువ్వు అక్కడ దాకా వెళ్ళి పాపం బార్బర్ షాపులో ఆ సహోదరుడికి 50 రూపాయలు ఇవ్వాల్సిన అవసరత లేదు, అదే లేచును. కానీ ఇక్కడ స్పెషల్గా ఏమి జరుగును, జుట్టులో నుంచి పొగవచ్చును. నరకమేమిటి, దాని తర్వాతది కూడా నీకు కనపడును. మాకేమీ సంబంధం లేదు. నాకైతే నరకంతో నాకేం పని, మాట్లాడరా మీరేమి, నాకు నరకంతో నాకేమీ పని లేదు. నువ్వు చూసి వచ్చావా అనకూడదు. మేము యేసు ప్రభు అది తప్పించాలనే కదా వచ్చింది, దానికి మాకే సంబంధం లేదు. ప్రియులారా, నేను అంటాను, నరకం అనేది ఏ వ్యక్తి వెళ్ళకూడదు. అందుకే నీతిమంతుడిగా నిర్దోషిగా మారాలి. హల్లెలూయా. నరకం అనేది చాలా ఘోరమైంది. ప్రతి మీటింగ్లో 4 నిమిషాలైనా చెబుతుంటాను, నరకం అనేది ఏ వ్యక్తి వెళ్ళకూడదండి. ఒకవేళ చిలుకూరు ప్రాంతంలో కానీ కోటంలో కానీ నా శత్రువు ఎవడనున్నా వాడు కూడా నరకానికి వెళ్ళకూడదు, అతను కూడా నరకానికి వెళ్ళకూడదు. అందరూ నిత్య జీవానికి వచ్చుదురుగాక. నరకం అంటే ఏమిటది? అమ్మో మామూలుది ఏముంది నరకంలో? 4 మాటలు చెప్పండి. మళ్ళీ సంవత్సరానికి కదా, చెప్పండి అమ్మాయి. ఎట్ట చూస్తారండి? నరకం అంటేనే భయంగా ఉన్నట్టుంది, మరి కుదురు ఉండొచ్చుగా అట్ట గంతులు పెట్టబోతే అని ఇంట్లో వాళ్ళు అంటారు. నేను అనను, నా మీద మళ్ళీ కోపం వచ్చును మీకు. మీరందరూ చెప్పండి, నరకంలో ఏముంది? నరకంలో ఏడుపు ఉండును, నరకంలో చీకటి ఉండును, నరకంలో పొల్లు కొరుక్కోవటం ఉండును, నరకంలో పాపము చేసి చనిపోయినటువంటి ప్రేతాత్మలన్నీ ఉండును, నరకములో సాతాను, అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త వీళ్ళందరూ అక్కడే ఉండును. అన్నిటికీ మించి అక్కడ నాలుక మండుతూ ఉండును, చుక్క నీళ్లు దొరకకుండా నీళ్ళని కేకలు వేయిచుండును, కేకలే కేకలు. అన్నిటికీ మించి అక్కడ ఒకటి గ్యారంటీగా ఉండును. అంటే ఇవి ఉండవని కాదు, ఇవన్నీ ఉంటాయి. ఒకటి అన్ని స్థలాల్లో పాతాళ నరకంలో గ్యారంటీ ఉండేది, అగ్ని ఆరదు, పురుగు. చెప్పండి ఈ మాట గట్టిగా, అగ్ని పురుగు చావు. పురుగు అంటే నీ ఆత్మ చావదు, అగ్ని ఆరదు. ఆరని అగ్ని 1000 ఫైర్ ఇంజిన్లు కూడా ఆర్పలేనంత దేవుడు అగ్ని గంధకాలతో మండించే గుండమది. అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడికి వెళ్ళిపోయిన ఆత్మ 4 రోజులు ఈ పాపాన్ని అనుభవించి దేవుని దృష్టిలో నీతిమంతుడిగా మారకుండా నరకానికి వెళ్ళిపోయిన ఆత్మ కేకలు. కుదురుగా ఉండే స్థలం కాదు, కాసేపు నెమ్మదిగా ఉండేది కాదది. ఆహా, పొద్దస్తమానమిక కేకలే. ఆ కేకలు కూడా ఆహా ఓహో ఉండవు, హల్లెలూయా స్తుతి మహిమలు ఉండవు, చిరునవ్వు అస్సలే ఉండదు. ఎక్కడన్నా నవ్వండి అంటే తిట్టంటున్నారు. అప్పుడప్పుడు నా మీద కోపం వచ్చినప్పుడు ఇట్ట పెట్టినా అప్పుడప్పుడు నవ్వుతున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమీ లేదు, అందరి మీద కోపం వచ్చును. అప్పుడు నేను మీకు బాగా గుర్తొచ్చును. సంవత్సరానికి ఒకసారి అన్నయ్య పెట్టి ప్రతి కూటంలో పరలోకం నరకం అనకుండా చెప్పేశాడు. కాసేపు కాలక్షేపం చేసుకొని వెళ్ళిపోయిన సభల్లా కాకుండా, క్రిస్మస్లా కాకుండా భారం కలిగిన గుండెతో బోధించాడు ఆయన. 50 సంవత్సరాల వయసులో కూడా చిన్నపిల్లలాగా కేకలేసి చెప్పాడు, మేము వినకుండా నరకానికి వచ్చామని. అప్పుడు నీకు నేను బాగా గుర్తు వచ్చేది. ఇప్పుడు నేను కనపడంలోనే తలదించుకొని వెళ్ళిపోతుంటారు కొంతమంది, వందనాలు చెప్పరు. ఆ రోజున బాగా నీకు కనపడేదను, నీకు బాగా జ్ఞాపకానికి. ఆడకపోయా కూడా జ్ఞాపకం ఉంటుందా? ఉండదండి. ధనవంతుడు చచ్చి నరకానికి పోయి, అయ్యా నాకు 5 సహోదరులు ఉన్నారు, మొత్తం గుర్తుంటుంది నీకు. గుర్తు లేకపోతే ఏడిసేది ఎవడు? అన్నీ గుర్తుంటాయి. ముందు గుర్తొచ్చేది నేను. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎంత చెప్పినా వెళ్ళలేదయ్యా, అయ్యా ఎంత చెప్పినా వెళ్ళలేదయ్యా, అయ్యా 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 అయ్యా, అబ్బా అబ్బా మంట. అమ్మా కూర్చో, అమ్మాయి కూర్చో. అబ్బా అబ్బా మంట మంట, నీళ్ళు. ఈ 3 ఉంటాయని నాకు తెలుసు. ఇంకేదైనా ఉంటే మీరు యాడ్ చేసుకోండి, మీ ఇష్టం. అంటే మీ అంత నాలెడ్జీ నాకు ఉండాలి కదా. ఈ 3 గ్యారంటీ. అబ్బా అబ్బా అబ్బా, చెప్పు అబ్బా ఒకసారి, అబ్బా అబ్బా అనండి. మీరు పక్కకు చూసి అబ్బా అబ్బా అని వాళ్ళకల్లే చూసారంటే ఏంటి అబ్బా అని ఒక్కటేస్తుంది. మీరు ఆ పని చేయబాకండి. అబ్బా ఇట్టంటప్పుడు తీసుకోండి, అబ్బా అబ్బా అని అట్ట అంటారే, పక్కకు చూసి. అట్ట కాదు, మీరు చెప్పండి, అబ్బా అబ్బా మంట, నీళ్ళు. ఈ శబ్దాలు తప్ప కాసేపు కూడా ఉండదు. యుగాలు వారి బాధ సంబంధమైన పొగ లేస్తానే ఉంటుందని ఉంది బైబిల్లో.
25 సంవత్సరాలుగా నేను బోధ చేసేది ఒకే ఒక్క దాని మీద. ఎన్ని ప్రసంగాలు చేసినా ప్రతి వ్యక్తి కూడా ఈ నరకం నుంచి తప్పించుకొని రోమా 3:23లో ఉన్న దేవుని మహిమను పొందుదురుగాక. చప్పలు కొట్టి దేవుని స్తుతించండి గట్టిగా. గడ్డం కింద చేయి పెట్టింది చాలుగా నీక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి ప్రసంగం నేను చేసేప్పుడు నా గుండెల్లో ఉండే భారం ఇది ఒకటే. అందుకే కళ్ళబొల్లి కబుర్లు ఏమి ఇక్కడ ఉండవు. ప్రతి వ్యక్తి నరకం తప్పించుకోవాలి. ఎలా? నిర్దోషిగా మారాలి. దేవుని దృష్టిలో, నీ దృష్టిలో కాదు. నేను మంచోడ్నే, మొత్తం తీసుకెళ్ళి ఆ చెత్తబుట్టలో పారే, అది అక్కడే ఉంది, వెంటపోకు చూడు అడబడి. నీ దృష్టిలో నువ్వు నిర్దోషివి, ఎవ్వడికి చెప్పక్కర్లేదు, నువ్వు కాదు. నేను చెప్తున్నాను దైవజనుడిగా దేవుని వాక్యాన్ని బట్టి, నువ్వు నిర్దోషివి కాదు. నీలో చెడు ఉంది, నీలో పాపం ఉంది. మీరు అనొచ్చు, అయ్యా మేము రక్షణ పొందాక మీరు ఎలా ఉన్నారో మీకు తెలుసు, నీళ్ళల్లో మునగటమే రక్షణ అయిపోయింది అనుకొని చెడులో ఉన్నారు. కాదు, మీరు నిర్దోషులు కాదు. కూర్చున్న వారిలో మీలో చాలామంది నరకానికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నిర్దోషులు కాదు. ఏదో మునిగేసామన్నారు కొంతమంది. ఏందో అది వారానికి ఒకసారి తీసుకునేదిలాగా 2-3 సార్లు తీసుకుంటారు బాప్తిసాలు. మరి ఏందో మనకు తెలియదండి. అదేమంటే 19వ అధ్యాయం అపోస్తలుల కార్యగ్రంథంలో రెండోసారి తీసుకున్నారు కదా అని ఉంటుంది. కానీ వాళ్ళు ఎందుకు పొందారో ఇలా తెలియదు. వాళ్ళు యేసు ప్రభు వారు శిలువ మరణం పొందకముందు యోహాను ఇచ్చిన బాప్తిసం పొందారు. తర్వాత పొందాల్సిందే. ఇప్పుడు యేసు ప్రభు శిలువలో మరణించిన తర్వాత రక్షణ బాప్తిసం పొందాలిగా. వాళ్ళు అన్నారు, యోహాను బాప్తిసం ఒకటే మాకు తెలుసండి. అయ్యో మారు మనసు నిమిత్తం ఇచ్చాడు, ఇప్పుడు యేసయ్య చనిపోయిన తర్వాత రక్షణ బాప్తిసం ఇది మీరు పొందాల్సింది అన్నాడు. మనం పొందేది మారు మనసు బాప్తిసమా? మారు మనసు పొంది రక్షణ బాప్తిసం పొందేశాం. 2వ-సారి 3వ-సారి 4వ-సారి పడిన ప్రతిసారి 50 సార్లు ఏం ఉండవు. రక్షణ పొందటమే. హల్లెలూయా. పొందాము కదా అని చెడులో ఉండకూడదు సుమా. పొందేశాం కదా, మేము మునిగితిమి కదా, లేచితిమి కదా, ఇక సినిమాలు చూసినా పర్వాలేదు, సీరియల్ చూసినా పర్వాలేదు, ఇక ఇందాలు చెప్పిన లిస్ట్ అంతా పాడు పనులు ఉన్నా పర్వాలేదంటే మీరు దోషులే కానీ నిర్దోషులు కారు. చెప్పండి గట్టిగా, దోషులే కానీ నిర్దోషులు. దేవుని దృష్టిలో మీరందరూ పాపులై ఉన్నారు. అలా కాకుండా నువ్వు నీతిగా జీవిస్తే నువ్వు మంచోడివి, నిర్దోషివి. నువ్వో చూసుకో. మీ అందరు నాకు తెలియదు కదా, మీరే చూడండి మీ హృదయం ఎట్టుందో. ఉన్నాయా సినిమాలు, ఉన్నాయా సీరియళ్ళు, ఉందా అక్రమ సంబంధం, ఉందా పాడు పనులు, ఉందా తాగుడు, ఉందా ఆచారాలు, ఉన్నాయా అలవాట్లు? నువ్వు మందిరంలోకి వచ్చి పాటలు పాడి వాక్యం చదివేది లెక్క కాదు సుమా. కళ్ళు ముడుచుకో, లెక్క కాదు. కళ్ళు ముడుచుకో అమ్మాయి, కళ్ళు ముడుచుకో. ఆ పిల్లకి చెప్పండి, కళ్ళు ముడుచుకొని వాక్యం విను. అవి లెక్క కాదు. పరిశుద్ధంగా జీవించడం దేవుని దృష్టి ఎదుట నువ్వు నిర్దోషిగా మారినప్పటి నుంచి పరిశుద్ధంగా జీవిస్తావు, అదొక్కటే లెక్క. కానీ లోపల ఉన్నంత మాత్రాన నువ్వు చెడులో ఉంటే, మనమేదో నీళ్ళల్లో మునిగి లేచింది లెక్క అస్సలు పెట్టుకోకూడదు. ప్రతి ఒక్కరు మీకు చెబుతానే ఉంటారు సేవకులు, చెప్పకపోతే సంవత్సరానికి ఒక్కసారైనా దైవజనుడిగా నేను చెప్తున్నాను దేవుని వాక్యాన్ని బట్టి. ప్రతిరోజు ఉదయకాలం అన్నా మీరు వింటూ ఉండండి, ఇదే స్వరం దాదాపుగా వినపడుతూ ఉంటుంది. అంతే. దోషిగా ఉంటే ప్రతి వ్యక్తి నరకానికి వెళ్ళాల్సిందే. ప్రియబిడ్డ, మన దగ్గర బైబిల్ ఉందో, వాళ్ళ దగ్గర లేదు. ఎవరైనా చెడులో ఉంటే నరకము తప్పదు. చెప్పండి ఈ మాట, చెప్పండి గట్టిగా, నరకము ఏమి తప్పదు. అందుకని దోషంలో ఎందుకు ఉంటున్నాడు, లేదా నిర్దోషిగా ఎందుకు మారాలి అంటే, మారకపోతే అగ్ని ఆరక పురుగు చావక. ప్రియబిడ్డ, నాకు ఎంత బాధగా ఉంటుంది అసలు. అమ్మో, అది సామాన్యమైంది, ఇంకా బయటకు రావటానికి లేదు కదా. యుగయుగాలు ఏడుపే కదా, బాధే కదా. వెళ్ళొద్దు బిడ్డ, తల్లి వెళ్ళొద్దురా. ఒక అన్నగా, ఒక తల్లి కడుపున నువ్వు నేను ఇద్దరం పుడితే ఎలా చెప్తాడో ఒక అన్న ఎలా చెప్తున్నాను. తల్లి, నా ప్రియమైన చెల్లి, మీరెవ్వరు కూడా నరకానికి ఒక్క వ్యక్తి కూర్చున్నా మీరు వెళ్ళకూడదు, చిలుకూరులో ఉన్న ఏ వ్యక్తి కూడా వెళ్ళకూడదు. అట్లా వెళ్ళకుండా ఉండాలంటే ఒకే ఒక పని, దేవుని దృష్టిలో మనిషి నిర్దోషి అయిపోవాలి. ఎలా సాధ్యం? లేదు, సాధ్యం కాదు. చెప్పండి ఒక్క మాట, సాధ్యము? చెప్పండి గట్టిగా. నేను చెప్పింది మీరు చెప్పాలి. సాధ్యము కాదు. అలా ఎలా అవుతాడు? యోబు అంటున్నాడు, నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎలా కాగలడు? కాలేడు. భూమి మీద మనిషిగా పుట్టిన ఏ వ్యక్తి కూడా ఏది చేసినా దేవుని దృష్టిలో, ఒకవేళ ప్రజల దృష్టిలో మంచోడు, అబ్బో చాలా పవిత్రుడు అంటే అనొచ్చు. అబ్బే, అది దేవుడికి సరిపోయేది కాదు. దేవుని దృష్టిలో ఉందా మాట? ఉందన్నయ్య. దేవుని దృష్టిలో నిర్దోషి అవ్వాలి. చెప్పండి, దేవుని దృష్టిలో ఎలా అవుతాడు? లేడు, అవ్వలేడు. లేడు, అవ్వలేడు. ఎందుకు అవ్వలేమండి? మేము అవుతాము. ఎలాగవుతారు? చాలామంది అంటారు మేము అవుతాము అనే ఆలోచన వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారో తెలుసండి,
నీతి కార్యాలు చేసేవాళ్ళు ఉంటారు. చెప్పండి, సింపుల్గా చెప్పండి బిడ్డ. అంటే కొన్ని సందేహాలకు కూడా ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలి. ఎట్టబడితే చెబితే కుదరదు కదా. చాలామంది లేదు లేదు లేరు అవ్వలేరు అంటున్నారు. పాస్టర్ గారు మేము అవుతాం, మేము పాపులమే, పాపం చేస్తున్నాం, కొంచెం అబద్ధాలు మోసాలు ఉన్నాయి, చెడు ఉంది, కానీ మేము నిర్దోషులు అయిపోతాం. నీతిమంతులు చెప్పండి, గట్టిగా చెప్పండి, అరవండి. మేము అయిపోతాం. ఎట్లా అవుతారు? వాళ్ళు ఏమంటారంటే మేము నీతి కార్యాలు చేస్తాము గనక. చెప్పండి, ఏ కార్యాలు బిడ్డ? ఏమేం చేస్తారు నీతి కార్యాలు అంటే చేసే పాపం చేస్తూ అన్నదానం చేసేవాళ్ళు ఉన్నారా? వస్త్రదానం అంటే పేదవాళ్ళకి అన్నం పెట్టేవాళ్ళు ఉన్నారు, వస్త్రాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, కొంచెం డబ్బులు సహాయం చేసేవాళ్ళు ఉన్నారు, వివాహం చేసుకుని ఉంటే ఏదైనా ప్రత్యేకంగా ఒక కానుకలాగా ఏదైనా పంపించేవాళ్ళు ఉన్నారు. అవసరమైతే మనం ఇలాంటి సెమీ క్రిస్మస్ను పెట్టుకుంటే ఒక మూట బియ్యం ఇస్తామనే వాళ్ళు మాట్లాడరా? అంటే ఇక్కడ ఎవరు అనుకోండి, మాకు ఎప్పుడు ఎవరో మాట వరుస చెప్తున్నా ఉంటారా? అట్లా అంటారా? చేస్తారు. ఇలాంటి పుణ్యకార్యాలు ఎందుకు చేస్తారు? పాపము యొక్క లిస్టు తగ్గించుకోవాలా. ఇక్కడ ఎందుకు చేస్తారంటే ఓ పాపము చేశాను, ఒక పుణ్యకార్యం నీతి కార్యం బ్యాలెన్స్ అయిపోయింది, నేను స్వర్గానికి వెళ్ళిపోతాను. అంతేగా, అంతే. ఒక నీతి కార్యం ఎందుకు చేస్తున్నారంటే కాస్త దోచుకున్నాను, ఎదటోళ్ళ దగ్గర 1 కోటి రూపాయలు దోచుకున్నాను, ఒక 10 లక్షలు కానుక వేసేదను. వేసామంటే ఏమైపోయింది? మీరేం మాట్లాడరా? చెప్పరాగా? అప్పుడు ఏమవుతుంది? మా దోషము పోయి మేము నిర్దోషులుగా, అలా చెప్పండి, దోషం పోయి నిర్దోషులుగా మేము అయిపోతాం అనుకుంటున్నారు. అయ్యో కుదరదు. అది మనుషుల లెక్క. నీతి కార్యాలు చెయ్యి, మంచిదే. నువ్వు మంచివాడిగా ఉండు చిలుకూరులో, మంచిదే. నిన్ను మంచోడు అంటారు, మంచిదే. కానీ నీవు దేవుని దృష్టిలో నీ నీతి కార్యాల ద్వారా నీకు ఒరిగేదేమీ ఏమీ లేదు. నువ్వు నిర్దోషిగా దేవుని దృష్టిలో నువ్వు చేసే సహాయం, నువ్వు ఇచ్చే బట్టలు, నువ్వు ఇచ్చే భోజనాలు ఏవి కూడా లెక్కలోనికి రావు. అందుకే యెషయా గ్రంథం 64:4 ఒక మంచి మాట ఇలా ఉందండి. దేవుడు అన్నాడు, యెషయా గ్రంథం 64:6 అనుకుంటున్నాను, ఒక్కసారి చూడండి. నేను కూడా వస్తున్నాను. అమ్మ బైబిల్ అందరూ తీనరా బంగారు తల్లులు. 6వ వచనం, 64:6. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె ఆయెను. నీతి క్రియలన్నీ ఏమైనాయి అంటండి? బంగారు తల్లి అందరూ చెప్పండి, నీతి క్రియలు ఏమైనాయట? గట్టి చెప్పండి, నీతి క్రియలన్నీ ఏమైనాయట? అంటే ఇప్పుడు మనిషి చేసే మంచి పనులన్నీ మంచి చేయండి, నువ్వు మంచోడు అంటారు జనం, నీకు ఒక సంతోషం ఉంటుంది. అంతేగాని నువ్వు నిర్దోషం అవ్వటానికి నీతి క్రియలు ఉపయోగపడేవి కానే కాదు. దేవుని దృష్టిలో మనం చేసే నీతి కార్యాలు మురికి గుడ్డల్లాగా కనపడుతున్నాయట, మురికి పీలికల్లాగా ఉన్నాయట, మురికి క్లాతులటవి. మన నీతి క్రియలు దేవుని దృష్టిలో మనము నీతిమంతులుగా దేవుని ఎదుట కనపడటానికి అవి సరిపోవటం లేదు. బిడ్డ వింటున్నారా? సరిపోతున్నాయా? సరిపోవటం. బయట ఉండి ఎవరైనా నీతి కార్యాలు చేసి మేము నీతిమంతులుగా అవుతామంటే ఒక తమ్ముడుగా, ఒక దైవజనుడిగా చెప్తున్నాను ఈ రాత్రి, మీ నీతి క్రియలు మిమ్మల్ని పాపము నుండి విడిపించలేవు, నీతిమంతుడిగా నిర్దోషిగా చెయ్యలేవు. కూర్చున్న మీకు చెబుతాను, ఎవరైనా మేము క్రైస్తవులమే అనుకునే వాళ్ళగా చెప్తాను, మన దగ్గర కూడా నీతి క్రియల్లో మురికి గుడ్డలు ఉంటాయి. చెప్పండి, మన దగ్గర కూడా మనము నీతి క్రియలు చేస్తాం, నీతి క్రియల్లో మన దగ్గర కూడా మురికి గుడ్డలు ఉంటాయి. ఉంటాయా ఉండవా? ఎలాగన్నయ్యా అన్నారనుకో, సింపుల్గా 2-3 చెప్పనా సరదాగా. ఇప్పుడు మీరు ఒక మందిరానికి వెళ్తారు, మా మందిరానికే వచ్చారనుకుందాం, లేకపోతే ఏదైనా మందిరానికి. మందిరంలో ఫ్యాన్ లేదు, ఒక ఫ్యాన్ ఇచ్చారు మీరు. ఫ్యాన్ ఇవ్వటం ఏ క్రియ? మంచి క్రియ చెడ్డదా? అంతేగాని రేత్రిపూట పాస్టర్గా లేనప్పుడు ఆ ఫ్యాన్ తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టుకోవటం మంచి క్రియ కాదుగా, మంచి క్రియగా. ఫ్యాన్ ఇవ్వటం మంచి క్రియ. కానీ ఆ ఫ్యాన్ మీద ఈ రెక్క మీద 3 పేర్లు, ఈ రెక్క మీద ఒక 3, అన్నయ్య చెప్పండి, ఈ రెక్క మీద ఒక 3, కొండ ఉంటుంది మధ్యలో తిరిగేది, కొండ ఉంటుందిగా, ఆ కొండ మీద అక్కడ ఒక 3. ఈ రెక్క మీదేమో పెద్దోళ్ళ పేర్లు, ఈ రెక్క మీదేమో పిల్లల పేర్లు, ఈ రెక్క మీదేమో మనవాళ్ళ పేర్లు, కొండ మీద చచ్చిపోయిన తాత, అమ్మమ్మ, నాయనమ్మ పేర్లు. 12 పేర్లు మోయటానికి ఆ ఫ్యాన్ ఇబ్బంది పడి 3 రోజుల్లో ఆగిపోతుంది. అంతేనా? ప్రియులారా, ఒక మాట చెప్పనా మీకు, ఫ్యాన్ ఇవ్వటం నీతి క్రియే. పేర్లు రాసి ఈ ఫ్యాను మేము ఇచ్చితిమి, అవసరమైతే ఫలానా వ్యక్తి ఇచ్చిన ధర్మం
అని రాస్తుంటాడు. దేవునికే ధర్మము చేసేటివి, నువ్వు సామాన్యుడివి. అందుకు కాదు పెందలాడి బొబ్బునేది. ఏంటి ఈ మాటలు ఏంటి అంటున్నారు? ధర్మము చేసేటివి మేము. ఎవరికే? అసలు ఆయన కృప చూపకపోతే 2 కాళ్ళు కింద పెట్టుకోలేము. పొద్దున్నే ఆయనకి ధర్మం చేసేటివి, ధర్మము మేము ఇచ్చిన ధర్మము. మళ్ళీ చర్చిలోకి రాంగలోనే వాళ్ళ ఫ్యాన్ చూసుకుని ఆడే కూర్చుంటారు. రిజర్వేషన్ సీట్లాగా, లెగు రిజర్వేషన్ చేయించుకున్న నా టికెట్ అన్నట్టుగా. ఒకవేళ ముందే వచ్చి పాపం ఏమేమో అన్నీ అయిపోయాక వచ్చి జరిగింది నా ఫ్యాన్ అని నెట్టి ఆ ఫ్యాన్ కింద కూర్చోవటం. నేను మనసారా కోరుకుంటున్నాను ఆ ఫ్యాన్ ఊడి వాళ్ళ నెత్తిన పడునుగాక. శత్రు కాదు, అన్ని పేర్లు వేసి ఏమి నా పెద్ద నా ఫ్యాన్ జరుగు గుద్దుతా. ఫ్యాన్ ఇవ్వటం నీతి క్రియే, కానీ అన్ని పేర్లు రాసావంటే ఎంత మురికి పీలికలు ఉన్నాయండి. ఒక్కసారి మీరు ఆలోచించండి. కోడిగుడ్డు తెస్తావు, ముందు కోడి పెట్టిందని చెప్పి తీసుకొస్తావు. ఆ కోడిగుడ్డు మైకులో చదవపోతే నీకు నిద్ర. ఒక తోటకూర కట్ట తెచ్చావు, గోంగూర కట్ట తెచ్చావు, లేకపోతే ఏదో కొంచెం తీసుకొచ్చావు. తెచ్చి ఫలానా వ్యక్తి ఇచ్చినటువంటి 3 తోటకూర కట్టలు, 6 గోంగూర కట్టలు, 1 అర కేజీ బియ్యం, ముందు పెట్టిన కోడి గుడ్డు. ప్రియులారా, మీకేమనిపిస్తుంది ఇవన్నీ? సింపుల్ చెప్పాను. కోడిగుడ్డు తేటం మంచిదే, కానుక తేటం మంచిదే, కానీ నీ పేరు మైకులో ఒకవేళ చదవపోతే అదే తోటకూర కట్టతో పాస్టర్ గారిని కొట్టుట. ఏంటి ఎట్ట కనపడుతున్నావు? నా పేరు చదవలేదు, నా తోటకూర వాడిపోయిందాక తిడతానని మళ్ళీ పాస్టర్ గారు దుంప తెంచటం. మురికి కాదా? మురికి కాదండి. కొంతమంది ఇలాంటి ఆర్కెస్ట్రా చూస్తే ఆగదు పాటలు పాడేవాడికి. పాటలు పాడటంలో తప్పు లేదు, జనమందరూ వచ్చాక నేను పాడేదనని లాస్ట్కి వస్తూ ఉంటాడు. ఇవ్వకపోతే అదొక బాధ. నా బోటోడికి కాదండి, నా దగ్గర అసలు ఏం లేవు. టైం టు టైం అయిపోయింది, ఇక అంతే. నువ్వు ఎవరు వచ్చినా ఇక కథం, ఇక అంతే పోయింది. కొంతమంది పాస్ అమ్మో ఇవ్వకపోతే ఎట్టండి, ఏమండి 9ంటికి ప్రసంగం ఇస్తా అన్నారు, 10 అయిపోయింది, నేను వెళ్తాక మీటింగ్లకి. ఎట్టయ్య గారు వీళ్ళు ఊరుకోరయ్య గారు, రేపు ఆదివారం నా పేక పట్టుకుంటారయ్య గారు, ఇవ్వాల్సిందేనే. ప్రియులారా, ఇట్ట పాడే వాళ్ళందరూ కూడా యాడిగిపోతున్నారు చెప్పండి? మురికి క్రియ అది. ఇప్పుడు ఈ ఆర్కెస్ట్రా ముందు ఇక్కడ నువ్వు కనపడపోతే ప్రపంచానికి ఏమైనా నష్టం వచ్చిందండి? ప్రపంచానికి ఏమైనా లాస్ వచ్చిందా? వంటగదిలో పాడుకోలేవు తిరగమాత వేసుకుంటా, బాత్రూంలో పాడుకోలేరండి స్నానం చేసుకుంటా, పొలంలో పని చేసుకుంటా పాడుకోలేవు, 100 సార్లు పాడవచ్చు. కుదరదు, జనం ముందే పాడవలేను. పాడాలి కనుక నేను వేసుకునే డ్రెస్సు అందరికీ కనపడవలేను. అవసరమైతే నేను డ్యాన్స్ కూడా వేచేదను, ఎందుకంటే ఏకాగ్రత తప్పిపోకుండా. మళ్ళీ ఏటేటో పాడటం, వీళ్ళంతా జావటం, అందరికీ ప్రియులారా, పాట పాడటం నీతి క్రియే. దేవుని మహిమ కొరకు కాకుండా మన గొప్పతనం కోసం పాడుతా కనపడతా ఉన్నారనుకోండి, నీతి క్రియలో మురికి గుడ్డలు కాదా? మాట్లాడరా? మీరేమి మాట్లాడరండి? నేను ప్రసంగం చేస్తున్నాను అనుకోండి, దేవుని మహిమ కొరకు కాకుండా నా గొప్పతనం కోసమో నా పేరు ప్రఖ్యాతల కోసమో చేశాననుకో, నీతి క్రియలో మురికి గుడ్డలు ఉన్నట్టే లెక్క. నేనైనా సరే దేవుని వాక్యం దగ్గర ఏ వ్యక్తి కూడా అతీతుడు. మోషే అంతటి వ్యక్తి, పౌలు గారు అంతటి వ్యక్తి, ఎవరు కూడా అతీతులు కాదు. బైబిల్ జాగ్రత్తగా దావీదు అంతటి వ్యక్తి అయినా, అబ్రహాం అంతటి వ్యక్తి అయినా పొరపాటుగానే దేవుడు చెప్పాడు, మంచిగానే చెప్పాడు. నేనెంత వాళ్ళ కాలి మట్టికి సరిపోనటువంటి ఒక పేడ పురుగులు అంటూ నేనెంతండి అక్కడ కుక్కమూతి పిండి. కానీ ఎవరైనా ఇక్కడ ఏముండదండి. మీకు చెప్పే వాక్యం నాకు వర్తిస్తుంది. నీతి క్రియలో మురికి గుడ్డ. చెప్పండి ఈ మాట. నీతి క్రియలో నేనే కనపడాలి, దేవుడు మహిమ కంటే కూడా నేనే గొప్పగా కనపడి ఏది చేసినా. ప్రియబిడ్డ, మళ్ళీ చెప్తున్నా, నువ్వు దేవుని మహిమ కాకుండా నువ్వు చేసిన ప్రతి దాంట్లో ఇలాంటివి ఉంటే నీతి క్రియలో మురికి గుడ్డలు. నీతి కార్యాలు మనిషిని రక్షించగలవా? గట్టిగా చెప్పండి. రక్షిస్తాయండి? మురికి పీలికలు. లోపల ఉన్న వాళ్ళు, బయట ఉన్న వాళ్ళందరూ కూడా మంచి క్రియ ఉంటే ఉండొచ్చు, కానీ మురికి గుడ్డలు కాకుండా చూసుకోండి. మనం ఎన్ని చేసినా, నేను ఇలాంటి ప్రసంగాలు 1,000 చేసినా, నేను చెప్పిన వాక్యాన్ని బట్టి నేను నీతిమంతున్నవనో, అట్లా జరగటానికి వీలు. మాట్లాడరా మీరు? నేను చెడులో ఉండి కూడా ప్రసంగం చేయొచ్చు. ఇప్పుడు వాక్యం చెప్పే పాస్టర్ గారు అందరూ పరిశుద్ధులని మీరు అనుకుంటున్నారా? దేవుడు పిలవకుండా కూడా వచ్చి చాలా సుఖంగా బ్రతికేయొచ్చు అని సేవ చేసే వ్యక్తులు కూడా ఉన్నారు. న్యాయపీఠం ఎదుటికి ఒకవేళ వస్తే వెలవలపోతారు. అంతే. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా దేవుని ఫార్మెట్లో జీవించాలి, దేవుని వాక్యక్రమంలో బ్రతకాలి. నేనైనా మీరైనా ఎవరైనా అంతే. అందుకే నేను ఎంత భయపడుతూ జీవిస్తాను. మన నీతి క్రియలు దేవుని దృష్టిలో ఎందుకు పనికిరావండి. ఆయన నీతి ముందు ఇదే ఉందండి, ఆయన నీతి ముందు ఇదే ఉంది. అసలు ఇది కుదరదు. నీతి క్రియల ద్వారా మేము వెళ్తాము అనుకునే వాళ్ళందరూ ఈ రాత్రి మారుదురుగాక. సింపుల్గా 2 మాటలు అవసరాన్ని బట్టి. కొంతమంది అనుకుంటారు చేసే పాపాలన్నీ చేసి, చేసే తప్పులన్నీ చేసి, బాగా సబ్బులు షాంపూలతో స్నానం చేస్తే. చెప్పండి ఈ మాట.
సబ్బులు షాంపూలతో స్నానం చేసేస్తే నీటుగా శుభ్రమైన బట్టలు కట్టుకుంటే మా పాపాలన్నీ పోతాయి. నిజమేనంటారా? సబ్బులు మన పాపాన్ని తీసివేయగలవా? రుద్ది 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 పీసులు కూడా తీసుకొచ్చుకొని తోమి 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 ఏమంటే అప్పుడప్పుడు మనం పాపం చక్కటి గేదెల్ని పశువుల్ని తోముతూ ఉంటాం, పీసు పెట్టి అట్ట మనం రుద్ది మంచిదే, శుభ్రంగా ఉంటాం, తప్పేం లేదు. రుద్ది 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 పోసి 2 అడుగులు ఓరకట్ట సెంటర్ దాకా పోయేస్తాను ప్రియా అని వెళ్ళామనుకో, వచ్చిన తర్వాత ఇట్లా అనంగలోనే చెప్పండి ఏం పడతానే? మొత్తం హోమియోపతి మాత్రలు. నానా వెనకరా ఏం పడవా? మాట్లాడరా మీరేమి? మనల్ని దేవుడు మట్టితో చేశాడని మీకు తెలుసా? అందుకే మనల్ని మట్టిలో పెడతారని మీకు తెలుసా? ఎందుకు మట్టిలో పెడతారు? ఫ్రిడ్జ్లో ఎందుకు పెట్టరు పోయాకంటే మట్టిని ఆకర్షించి మట్టిలో కలిపి మళ్ళీ అక్కడి నుంచి వచ్చాం అక్కడ పోతామని. మొత్తం మట్టి. చెప్పండి, కలపాల అబ్రహాం గారు చెప్పినట్టుగా మళ్ళీ దీంట్లో ఎర్రమట్టి నల్లమట్టి సామాన్ సాయి మట్టి. అబ్బాయి ఏ రంగు అయితే ఏందో నాకేం అర్థం కాదు. అంటే ఈ సబ్బులు ఒంటి మీద మురికినే మనం తీసివేయలేక హోమియోపతి మాత్రలు బయటకు వస్తున్నాయే, మట్టే పోలేదే, కాసేపు ఆగితే పాపాన్ని తీసివేయగలవంటారా? మాట్లాడరా మీరేమి? ఎంత రుద్దినా పోవండి. ఇక షాంపూలు అంటారా? మీ జుట్టు ఊడిపోయి శవరం కట్టుకోవటం తప్ప. జుట్టంతా ఇది మంచిది, అది 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 పోసి 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 తాసుపాములాగా ఎంత పొడుగుండేది, మొండేలు గేదె తోకలాగా ఎంత అయిపోయి ఏమీ లేకుండా అయిపోయి ఎంత ఖర్చు తగ్గిపోయింది, నూనె ఖర్చు తగ్గిపోయింది, పూల ఖర్చు తగ్గిపోయింది, పేలు కూడా ఏముందని పడతాము అందులో అని అవి కూడా రాట్లా. ఇప్పుడు పేలు జుట్లు అయితే పడతాయని శవరంలో పట్టలేవు కదా, ఏముందని తింటామని అక్కడ దాంట్లో అది పేలు కూడా రాట్లా. ఇక పేలు ఖర్చు తగ్గిపోయింది, చుండ్రు ఖర్చు తగ్గిపోయింది, వారానికి ఒకసారి తలస్నానం చేసేదాన్ని ఎంత పొడుగున దూకోలేక సాగటం, కత్తిరించుకోవచ్చు ఇందిరాగాంధీ లేక కుదరదు, దూకోలేక ఇబ్బంది పడినా కూడా జుట్టు చూసుకుంటే ఆనందం, దూకుంటే చేతులు నొప్పి. ఏం చేస్తాం ఏమండి? ఎంత ఖర్చు తగ్గిపోయింది, బోలెడి ఖర్చు తగ్గిపోయింది, జుట్టు అంతా ఫ్రీగా హాయిగా కూడా ఉంటుంది. జుట్టు ఊడిపోయి శవరానికి దారి తీయటం తప్ప నీకు అసలు చుండ్రే పోదు, మురికే పోదు. కుంగుడికాయలతో పోసుకునే నాదుడే లేదు. కుంగుడికాయలంటే క్లీనింగ్ కింగ్ దాని పేరు. చెప్పండి, కొద్దిగా కింగ్ అనండి. కింగ్ అంటాను అసలు ఆ కుంగుడికాయలు ఎప్పుడో కనుమరుగైపోయినాయి. ఇది మంచిదా, ఈ షాంపూ టీవీలో కూడా ప్రకటనలు మీరు చూసారా? ఈ షాంపూ కనుక మీరు వాడారంటే అసలు ఆ జుట్టు ఏం జుట్టులో కనండి ఇలాగ తిరిగి ఒక దువ్యాన్ని అందులో పెడితే జర్రన జారి అదే పోతుంది. అట్లా జరిగిద్దంటారు? దానికన్నా నువ్వు చెప్పు. ఆసక్తిగా వింటాను, మా తమ్ముడు కదా జరిగిద్దట. నేను ఒక మాట చెప్పనా మీకు లేడీస్కి, మీరిప్పుడు నేను ఒక 5 నిమిషాలు పాట పాడుకుంటాం మా తమ్ముడు మేము, మీరు ఇంటికి వెళ్ళి ఒక దువ్యాన్ని తెచ్చుకోండి, తలస్నానం చేసి వచ్చి ఉంటారుగా కిస్మిస్ అని, మీరు జుట్టు ఇక్కడ ఎరబోసి దువ్యాన్ని పెట్టండి, అది కనుక జర్రని జారిందనుకో ఆ కారు తాళాలు మీకు ఇచ్చేసి వెళ్ళిపోతా. ఆ కింద పట్టం కాదు, టకామని కింద ఊడిపడి మళ్ళీ తీసిపెట్టి ఒక మనిషి లాగలాగా చేతులు నిప్పుట్టి లోపల ఆమె తిట్టుకోబట్టి నీ జుట్టు అసలు అట్టు ఊడింది, నీకు తెలుసో లేదో. దువ్వలేక లాగలాక అట్ట తిట్టుకుంటా చిక్కురు రాక అల్లాడిపోతుంటే దువ్వాన్ని పెట్టుకుని అదే ఎట్టొస్తుంది కిందకి. అట్లాంటి ప్రకటనలు చూసి మొండేలు తోక అయిపోయింది మీది. అవునా కాదా? ఏమంటే అసలు జుట్టు ఓడదీయటానికి తప్ప అసలు ఏ మురికి పోదు. నిజంగా తల్లో ఉన్న మురికిని తీయలేవు, కానీ నీ తలంపుల్లో ఉన్న పాపాన్ని ఏ షాంపూలు అయ్యా కడుగుతాయి, ఏ సబ్బులు కడుగుతాయి? కడగలేవు. నువ్వు ఎంత. అందుకే కొంతమంది చూడండి పెళ్లి కార్డులు కానీ ఏదన్నా శుభకార్యం కార్డులు ఇస్తుంటే ఆగాగు నేను ఇప్పుడు పట్టుకోను. చెప్పండి ఏమంటారు? ఇప్పుడు నేను పట్టుకొని నేను స్నానం చేయవలను అంటే అప్పుడు దాకా లోపల ఏమన్నా కోటర్ పోసాడో, మరి పేకాట ఆడొచ్చాడో, మరి ఎవరిని ముట్టుకున్నా నాకు తెలియదండి. నాకు అల్లెట్టు ఉరివిరిని చూడబాక అమ్మాయి మీ దండం పెడతాడు చూడబాక, నాకు తెలియదు. ఇప్పుడు దాగాగు, 1 నిమిషం ఉండు, నేను స్నానం చేసి ఎందుకు పట్టుకోకూడదు, ఆగు వద్దా అంటే స్నానం చేస్తే పోయిందని ఫీలింగ్లో పోయిద్దా? మురికినే తీయలేకపోతే తలంపుల్ని ఎలా కడగలదయ్యా? షాంపూలు సబ్బులు ఎలా కడగలవు? శరీరం మీద మురికి, తల్లో మురికి జరగదు, అది కూడా జరిగే ఛాన్సు. చివరిగా మూడోది ఒక మాట చెప్ప, చివరిదని ప్రసంగానికి చివరిది కాదండి, నేను అసలు ప్రారంభించిందే ఇప్పుడు, నీకు తెలుసో లేదో. హల్లెలూయా. ఇంకే మీకు వచ్చినా ఇదే, రాకపోయినా ఇదే. మీరు హల్లెలూయా అన్నా ఇదే, అనకపోయినా ఇదే. చేతులతో పెద్ద హల్లెలూయా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒకసారి చెబితే ఒకసారితోనే వెళ్ళిపోయింది, లేకపోతే 2-3 సార్లు చెప్పించాల్సి వస్తుంది. గట్టిగా చెప్పేయండి. మూడోది ఇంకోటి ఏమంటారో తెలుసా? చాలామంది ప్రజలు ఇప్పుడు ఎన్ని చెప్పుకున్నాం మనం? నీతి కార్యాలు చెప్పాం, రెండోది స్నానాలు, ఇవన్నీ చెప్పాం. మూడోదో మాట చెప్పన్నా, నీళ్ళ ద్వారా పోయిద్ది అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అందుకే 2-3 బకెట్లు పోసి 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 వేడి నీళ్ళు, ఈ నీళ్ళు, ఆ నీళ్ళు పోసి మామూలు కాదు. నీళ్లు కూడా మనిషి పాపాన్ని తీయలేవు. చెప్పండి సింపుల్గా.
అందుకే ఒక బొక్కిడి సరిపోవు. ఎప్పుడైనా పంపులో కొట్టుకొచ్చుకునే ఒకప్పుడు మనం అరబొక్కిడితో శుభ్రంగా స్నానం. ఇప్పుడు అసలు ఏమి లేదు, ఒకే బాత్రూమ్ ఉంటే వెనకోడు అక్కడే సచ్చి కింద పడిపోయి డొల్లాడాల పిడిసొచ్చు కొట్టుకున్నాడు. వీళ్ళు బయటికి రా 2-3 బొక్కిళ్ళు పోసి వేడి నీళ్ళు పంపు తిప్పితే వచ్చేస్తాయి. పోసి ఏ నీరు కూడా ఏ మనిషిని పాపము నుండి శుద్ధి చేయలేవు. ప్రపంచంలో ఏ నీరు చేయలేవు. నీటికి మనిషి పాపాన్ని పోగొట్టే శక్తి ఉందండి? మనం ఇందాక చెప్పుకున్నట్టు మురికే పోగొట్టలే, పాపాన్ని ఎలా పోగొడతాయి? ఇంకా నువ్వు రకరకాల నీళ్లు పోతే రంగు పోవటం తప్ప ఇంకేం లేదు. కొంతమంది మీకు తెలుసో లేదోనండి, హీటర్తో కాగబెట్టిన నీళ్లు పోసుకోరు. తెలుసా మీకు? తెలుసా తెలీదా? పుల్లల పొయ్యి మీద, గ్యాస్ మీద కూడా ప్రమాదమేనంట. అసలు చూడండి ఎట్టుందో చివరికి. పుల్లల పొయ్యి మీద, కట్టెల పొయ్యి మీద నీళ్లు కాగబెట్టుకొని పోసుకుంటే తప్ప, కరెంటు హీటర్ ఉంటుంది, ఆ నీళ్లు వద్దని చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నాకు తెలిసినటువంటి కొంతమంది ఒక 10-15 లైట్లు పెడితే కానీ కనపడరు. వాళ్ళే ఇదిగో ఈ కరెంటు హీటర్ నీళ్లు పోసుకుంటే నల్లబడతారు అంటుంది. నేను అనుకుంటాను, అసలు ఏముందని ఇంకా నల్లబడతావు? ఇప్పుడు ఏదన్నా కొద్దిగా ఎర్రగా ఉన్నవాడన్నా, అంటే నలుపు ఎరుపు గురించి కాదు సుమా, దేవుడిచ్చిన రంగు, మీరు అలాగే బాగుంటారు అంటే మాట చెబుతున్నాను. అసలు ఇంకా ఏముందని నల్లబట్టాకి? ఇప్పుడు అసలే బొగ్గులాగా ఉండి ఇంకా పోయేది ఏంది అందులో? అసలు ఇది మాట్లాడితే అర్థం ఉండాలిగా. అమ్మో ఆ కరెంటు నీళ్ళు పోసుకుంటే నేను నల్లబడతావా? అసలు ఇంకా పెట్టాకి ఏముంది, మొత్తం ఎప్పుడో పడిపోయింది పుట్టినప్పుడే. కొంతమంది పోసుకోరు. ఇంకేదైనా ఎఫెక్ట్ ఉంటే అది చెప్పండి, అంతేగాని రంగు అని చెప్పబాకండి. రంగు కాదు, ఎట్ట కుదిరిద్ది అది? ఒకవేళ ఏదైనా కాస్తో కూస్తో రంగు ఉన్నామనుకుంటే, నిజంగా ఏదైనా కొన్ని నీళ్లు పోసుకుంటే రంగు పోవటం తప్ప, మురికి పాపమనే మస్తు పోవటం అనేది సాధ్యము? మాట్లాడండి. సాధ్యం కాదు, తీలేవు. ఈ 3 చెప్పేయండి, నేను ముందుకెళ్ళిపోతా. 3. నెంబర్ 1, నీతి కార్యాలు మనిషిని నిర్దోషిగా చేయలేవు. 2, సబ్బులు షాంపూలు మనిషిని నిర్దోషిగా చేయలేవు. 3, నీళ్లు మనిషిని నిర్దోషిగా చేయలేవు. లోకంలో ఏది కూడా, ఎందుకమో ఏంటి పాస్టర్ గారు? లేదు, అవ్వలేరు నిర్దోషిగా దేవుని ఎదుట అన్నారు. మేము అవుతాం, ఎలాంటివి చేసుకొని కవర్ చేసి సరి చేసుకుంటాం. నో, అవ్వటానికి వీలు లేదు, ఆ ఛాన్సే లేదు. లోకంలో ఉన్న కోట్ల మంది ఏ వ్యక్తి అయినా దేవుని ఎదుట, మనుషుల ఎదుట గొప్పవాడి అవ్వచ్చు. నువ్వు మనుషుల ఎదుట నీతిమంతుడు, నీ అంత పరిశుద్ధుడు లేడు అనొచ్చు. అసలు అది ఆమోద ముద్ర కానే, చెప్పండి, కానే కాదు. దేవుని ఎదుట ఒక మనిషి నీతిమంతుడు అవ్వటానికి, నిర్దోష అవ్వటానికి ఇవేమి పనికొచ్చేవి కానే కాదు. మరి ఎలాగన్నయ్యా? అన్నయ్య ఎలా మరి ఇక నిర్దోష అవ్వము అంటే ఇక నరకానికి పోవాల్సిందేనా? అవ్వలేరు అన్నారు మీరు. ఇక లేనట్టేనా? నరకమేనా? పరలోకం లేదా? పరలోకం మరి నీతిగా ఉంటేనేనన్నారు, నిర్దోషిగా ఉంటేనే అన్నారు, పాపం కడుక్కుంటేనన్నారు. మరి ఎలా వెళ్ళగలం? ఇక లేదా ఇక ఛాన్స్ అంటే? భూమి మీద ఉన్న ఏ పద్ధతి ద్వారా ఛాన్స్ లేదు. అందుకే దేవుడు ఒక పద్ధతి పెట్టాడు. హల్లెలూయా, చేతులే చెప్పండి హల్లెలూయా. అందుకే దేవుడు, ప్రియులారా, ఇప్పుడు వరకు నేను చెప్పిందంతా దేవుని ఆలోచనలో నుంచి చెప్పాను మీకు. అందుకే ఇవేవి మనిషిని దేవుని ఎదుట నిర్దోషిగా చేయలేవు గనక దేవుడు ఒక పద్ధతి పెట్టాడు, ఒక ఆలోచన చేశాడు. అదేంటో తెలుసా? దేవుడే వచ్చి మనలను నిర్దోషులుగా మార్చుట. ఒక్కసారి చప్పలు కొట్టకూడదు, గట్టిగా ఒకసారి బిడ్డ చేతులెత్తి కొట్టు, బిడ్డ సంతోషంగా కొట్టు తల్లిగా. హల్లెలూయా. దేవుడు తీసుకున్న నిర్ణయం, దేవుడు చేసిన ఆలోచన, దేవుడు పెట్టిన ఆ పద్ధతి, ఆ ఫార్మెట్ ఏంటంటే, నేనే వెళ్తా. ఏ మనుషుడు తనంతటకు తాను నిర్దోషిగా అవ్వలేడు. నేను చేస్తాను ప్రజలని. హల్లెలూయా. దేవుడు తీసుకున్న నిర్ణయం నిజమే. దేవుడే ఒక వ్యక్తిని నిర్దోషిగా చేయగలడు. హల్లెలూయానండి. చేతులే చెప్పండి హల్లెలూయా. ఒక్క చుక్క నీళ్ళు తాగుతాను రా బంగారు తల్లి. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించేదము. చప్పలు కొడుతూ పాడండి. మీరు అందరికి వచ్చిన పాటేగా అందరూ.
హల్లెలూయా 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 హల్లెలూయా. చేతులెత్తి చెప్పండి, దేవుని స్తోత్రం. దేవుడే మనిషిని దోషం నుండి విడిపించి నిర్దోషిగా చేయగలడు, చెయ్యాలి. లేదు, ఇక ఏ సిస్టంలో కూడా అవ్వటానికి వీలు లేదు అనండి. మీరు కూడా లేదనండి. లోకంలో ఇక ఏ సిస్టంలో అలా అవ్వటానికి వీలు లేదు. అందుకే దేవుడు అనుకున్నాడు, నేనే చేస్తాను పిల్లల్ని. నీతిమంతుడు ఒకడు లేడు, అందరూ పాపమే చేశారు, నా మహిమను పోగొట్టుకుంటున్నారు. కనుక వారిని నిర్దోషులుగా నీతిమంతులుగా నేనే చేస్తాను అని దేవుడు తీసుకున్న ఒక నిర్ణయం. ఇంకోసారి చేతులెత్తి హల్లెలూయా చెప్పకూడదు? దేవుడు తీసుకున్న నిర్ణయం. ఆ నిర్ణయం చొప్పున మహాదేవుడును మన రక్షకుడు అయిన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు 2025 సంవత్సరాల క్రితం యేసు క్రీస్తు అనే పేరిట మహిమంతా వదులుకొని పరలోకాన్ని విడిచిపెట్టి తండ్రితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోకుండా మనుషుడిగా రావటానికి, లోకంలోనికి రావటానికి ఇష్టపడి 2025 సంవత్సరాల క్రితం ఆ పరలోకాన్ని, దేవదూతల ఆరాధనను, తండ్రితో సమానంగా ఉండే భాగ్యాన్ని, ఆ మహామహిమ కలిగిన లోకాన్ని విడిచి యోదయ దేశపు బెత్లెహేము అనేటటువంటి ఒక గ్రామములో, యెరూషలేముకు 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ చిన్న కుగ్రామంలో కన్య మరియ తల్లి గర్భాన 2025 సంవత్సరాల క్రితం దిగి వచ్చాడు. ఇదే క్రిస్మస్ సందేశం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. ఆయన అనుకున్నాడు, నేను చేస్తాను, అనీతిమంతులను నీతిమంతులుగా నేను చేస్తాను, దోషులను నిర్దోషులుగా నేను చేస్తాను, పాపంలో ఉన్న వారిని విడిపిస్తాను, నా మహిమలోనికి తెస్తాను, నరకాన్ని కొట్టివేస్తాను. అలా చేయాలంటే నేను వెళ్ళాలి. దేవుడే దిగి వచ్చిన వేళ, దేవుడే బెత్లెహేములోకి వచ్చిన వేళ, దేవుడే కన్య మరియ తల్లి గర్భాన, మరియ తల్లి కడుపున ఈ లోకంలోనికి దిగి వచ్చిన వేళ, దేవుడు అలా లోకంలోనికి రావటమే మనిషిని నీతిమంతుడిగా చేయటానికి వేసిన మొదటి అడుగు. దేవుని స్తోత్రం. అందుకే ఈ రాత్రి మనందరం యేసు దిగి వచ్చాడు గనక క్రిస్మస్ ఆరాధన మనం చేసుకుంటున్నాం. దేవుని స్తోత్రం. మహిమంతా వదులుకొని తన రూపం మార్చుకొని యేసు భూమికి వచ్చాడని ఒక పల్లవి పాడుకుందాం. మహిమంతా వదులుకొని తన రూపం మార్చుకొని యేసు భూమికి వచ్చాడని. అందరూ ఊరంతా సందడి. ఏమంటే నిజంగా మీకు ఎంతమంది సంతోషంగా ఉందా లేదా? ఇది కదా నిజమైన క్రిస్మస్ అంటే. ఎంత ఆశీర్వాదం ఉందండి అసలు దీంతో. చిన్న విషయం, దేవుడే మనుషుడుగా మారిన వేళ మనిషిని దేవునిగా మార్చటానికి, ఆయన పోలికలోకి చేయటానికి, మన పోలికలోనికి ఆయన వచ్చాడు. ఎంత సంతోషం. మహిమంతా వదులుకొని తన రూపం మార్చుకొని యేసు భూమికి వచ్చాడని. మహిమంతా వదులుకొని తన రూపం మార్చుకొని యేసు భూమికి వచ్చాడని. నింగిలో సందడి అనండి. ఊరువాడ సందడి. చప్పట్లు కొట్టండి, కొట్టండి, వినపడాలి. ఊరువాడ సందడి, ఊరువాడ సందడి. మహిమంతా వదులుకొని తన రూపం మార్చుకొని యేసు భూమికి వచ్చాడని. మహిమంతా వదులుకొని తన రూపం మార్చుకొని యేసు భూమికి వచ్చాడని. మంచి లేని లోకంలో మంచిని స్థాపించడానికి అనండి. మంచి లేని లోకంలో సరదాగా సంతోషంగా సంతోషపడడానికి. మళ్ళీ మంచి లేని లోకంలో మంచిని స్థాపించడానికి
మేలెట్లా చెయ్యాలో చేసి చూపడానికి, కీడును తొలగించడానికి. మేలెట్లా చెయ్యాలో చేసి చూపడానికి, కీడును తొలగించడానికి. పాపమేమి లేనివాడు ఇలలో పుట్టాడని, పాపమేమి లేనివాడు ఇలలో మళ్ళీ పుట్టాడని. పాపమేమి లేనివాడు ఇలలో పుట్టాడని. నింగిలో సందడి, నేలపై సందడి, నింగి నేల సందడి, నింగి నేల సందడి. మహిమంతా వదులుకొని తన రూపం మార్చుకొని యేసు భూమికొచ్చాడని. మహిమంతా వదులుకొని తన రూపం మార్చుకొని యేసు అందరం అనండి ఒకసారి. భూమికొచ్చాడని. ఊరంతా సందడి, వాడంతా సందడి, ఊరువాడ సందడి, ఊరువాడ సందడి, ఊరువాడ సందడి, ఊరువాడ సందడి. మహిమంతా వదులుకొని తన రూపం మార్చుకుని, అంటే మనిషిగా యేసు భువికొచ్చాడని. ఊరంతా సందడి. అయ్యారు ఊరంతా ఉంటుంది కానీ మాలో ఉండదు అన్నట్టు చూడబోకండి. అందరు చెప్పండి. మీరు అట చూస్తారేరా, గట్టి చెప్పండి. ఊరంతా సందడి అనండి. ఊరంతా సందడి, వాడంతా సందడి, ఊరు వాడ సందడి, ఊరు వాడ సందడి. హల్లెలూయా. ఇదే క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అంటే ఇదే. ఎందుకు వచ్చాడు యేసయ్య ఈ భూమిలోనికంటే మనిషి పాపం నుండి విడిపించటానికి, మనిషిని నీతిమంతుడిగా చేయటానికి. తనంతట తాను నీతిమంతుడు అవ్వలేడు, నిర్దోష అవ్వలేడు గనక నేను చేస్తాను అని దేవుడే భూమిలోనికి, భూమి మీదకి దిగి వచ్చిన వేళ ఇది కదా నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. 2000 సంవత్సరాలకు పూర్వం యేసయ్య బెత్లెహేము యూదయ ప్రాంతానికి దిగి రాకపోతే ఈ రాత్రి మనం ఈడ కూర్చోవలసిన పనే, గట్టిగా పనే లేదు. ఆయన పుట్టాడు గనక, ఆయన వచ్చాడు గనక, పుట్టాడు అనే దానికంటే వచ్చాడంటే అద్భుతం. వచ్చాడు గనక ఈ క్రిస్మస్ ఆరాధన చేస్తున్నాం. మనందరినీ నీతిమంతులుగా చేయటానికి ఆయన రావటమే క్రిస్మస్ ఆనందం, క్రిస్మస్ ఆరాధన. హల్లెలూయా. ఇప్పుడు మీరు నన్ను అడగవచ్చు, అయ్యా యేసయ్య భూమి మీదకి వచ్చాడు, పుట్టాడు అంటున్నారు, వచ్చాడు అంటున్నారు, కన్య మరియ తల్లి గర్భాన. ఏమండి, మరియ తల్లిని ఎంత గౌరవంగా పిలవాలో మనం. లోకంలో ఉన్న సర్వ జనులు కూడా నన్ను ధన్యురాలు అంటారు. అంతే. ఆమెను మనం పూజించకూడదు కానండి, ధన్యురాలమా అభిమానించటానికి, గొప్ప వ్యక్తిగా చెప్పుకోవటానికి యేసయ్యకు జన్మనిచ్చినటువంటి కన్య మరియ ఎంత గొప్పదో కదా. చేతులెత్తో పెద్ద హల్లెలూయా చెప్పండి. ఆమెను మనం గౌరవిద్దాం, యేసయ్యను మనం ఆరాధిద్దాం. ఇది కదా బైబిల్ సత్యం. ఇంకొకసారి చప్పలు కొట్టండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోకరక్షకుడైనటువంటి దేవుడు పాత నిబంధన ప్రవచనాల పూర్వకంగా, ప్రవచనాల ప్రకారం కన్య గర్భాన జన్మిస్తాడని సుమారు 500 మంది స్త్రీలు యోదయ ప్రాంతంలో వివాహాలు చేసుకోకుండా కన్యలుగా మిగిలిపోయారు. దాదాపు 500 మంది బైబిల్ పండితుల లెక్కల ప్రకారం. కానీ ఆ ధన్యత ఒక్క కన్యకే దక్కింది, ఆమె తల్లి మరియ. దేవునికి స్తోత్రం. నిజంగా ఆమె ఎంత ధన్యురాలండి, అవునా కాదు? సరే, మీరు అంటున్నారయ్యా తల్లి మరియ, కన్య మరియ గర్భాన జన్మించాడు, ఆయనే మనలను పాపం నుండి బయటికి తెచ్చి దోషులుగా ఉన్న మనల్ని నిర్దోషులుగా చేస్తాడని మీరు అంటున్నారు. ఎలా చేస్తాడు, ఎలా అవుతాడు మనిషి, దాని కొరకు ఆయన ఏం చేశాడు, ఎలా చేస్తాడు అనేదే గనక మీ ప్రశ్న అయితే దానికి జవాబు ఇదిగో తీసుకోండి. అదేంటో తెలుసా? కన్య మరియ గర్భాన జన్మించినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 30 సంవత్సరాల వయసులో ఆయన మనకు మాదిరి ఉంచున్నట్లుగా బాప్తిస్మం ఇచ్చే యోహాను ద్వారా బాప్తిస్మం తీసుకొని 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి పరిచర్య ప్రారంభించి 12 మంది శిష్యులను, అపోస్తలులను ఏర్పాటు చేసుకొని 3.5 సంవత్సరాలు అద్భుతమైన సేవ యెరూషలేము యోదయ ప్రాంతం అంతా ఆయన చేశాడు. చేశాడా? సింపుల్గా చెప్పండి, చేశాడా? అప్పుడు ఆయన వయసు సుమారు 33.5 సంవత్సరాలు. మంచి యవనస్తుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన సమయం వచ్చింది, పట్టుకున్నారు. నేరం చేసిన వ్యక్తిని పట్టుకున్నట్టు పట్టుకున్నారు.
ఆయన ఏ నేరము చేయలేదని బైబిల్లో ఉంది. నేరం చేసింది మనం. ఆయన ఏ పాపము చేయలేదని బైబిల్లో ఉంది. పాపం చేసింది మనం. బాప్తిస్మం ఇచ్చే యోహాను అన్నాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. లోక పాపాలు, మన పాపాలన్నీ ఆయన మీదకి బదిలీ తీసుకొని కల్వరి కొండ దాకా వెళ్ళాడు ఆయన. ఎన్ని అవమానాలు! అన్యాయపు తీర్పు అండి. పిలాతు లాంటి వ్యక్తి చేతులు కడుక్కున్నా కుదరదు. అవసరమైతే ఆ నీతిమంతుని దోషం మా మీద, మా పిల్లల మీద ఉండాలి అంటూ ఏ ప్రజలనైతే రక్షించాలని ప్రభు ఆశపడి జన్మించాడో ఆ ప్రజలే యేసు ప్రభు వారిని శిలువ మరణానికి అప్పగిస్తే యేసయ్యను పట్టుకున్నారు చేయని నేరానికి. గడ్డము పెరికారు, చెంప మీద కొట్టారు, పిడిగుద్దులు గుద్దారు, ఈపి మీద సరిచారు, ముఖాన కాండ్రించి ఉమ్ము. ఏమనుకుంటున్నారు మీరు? క్రిస్మస్ అంటే మీరు ఏమనుకుంటున్నారు అసలు? కాసేపు బోరలు కట్టి ఏదేదో రంగులు చేసుకొని మొత్తం కేకులు కట్ చేసి పుస్ అని అదేదో డబ్బాలు కొట్టుకొని వెళ్ళిపోవటం అనుకుంటున్నారా మీరు? డ్యాన్సులు అనుకుంటున్నారా మీరు? కాండ్రించి ముఖాన్ని ఉమ్మి వేశారు యేసయ్యకి. గడ్డం పట్టుకొని పెరికారు, చెంపల మీద కొట్టారు, ఈపి మీద సరిచారు, ముఖాన కాండ్రించి ఉమ్మి వేశారు. భయంకరమైనటువంటి విషపూరితమైనటువంటి ముళ్ళు, ఇంతంత పొడుగుంటాయి, చిన్న ముళ్ళు కాదండి. అరే నాకు చిన్న ముళ్ళు కనపడదు, అది ఇరిగితేనే పిన్నిస్తో తీసుకొని ఎంత ఇబ్బంది పడతాము. ఇంత పెద్ద పెద్ద ముళ్ళు. ఈ మధ్య ఒక దైవజనుడి కోసం కూడా యేసు ప్రభు వారిని ఆ రోజున ముళ్ళ కిరీటం మళ్ళీ తల మీద పెట్టింది, ఇదిగో ఇలాంటి చెట్టు, ఆ చెట్టు అని కాదు, అలాంటి చెట్టు, ఇలాంటి ముళ్ళని కూడా వీడియో చూపించారు యెరూషలేములో ఉన్న దైవజనుడు. అంత భయంకరమైనటువంటి ముళ్ళను కిరీటంగా అల్లి తల మీద పెట్టి అప్పటికే చేతిలో పెట్టినటువంటి రెల్లుని, యూదుల రాజు అన్నాడని అయినా, నువ్వు యూదుల రాజువా అంటూ, నా రాజ్యం మీకు సంబంధించింది, ఇక్కడ లోక సంబంధమైనది కాదని ఆయన చెప్పాడు. కానీ నువ్వు యూదుల రాజువా అంటూ ఆయన చేతిలో ముందే ఒక రాజదండం లాగా ఒక రెల్లు పెట్టారు, ఒక కర్ర. ముళ్ళ కిరీటం తల మీద పెట్టి ఆ కర్ర తీసుకొని ఆ ముళ్ళ కిరీటం మీద పటా 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 ఇష్టం వచ్చినట్టు కొడితే ముళ్ళన్నీ కూడా యేసయ్య తలలోనికి ఇలా దిగిపోయాయి. ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అనే మూవీ మీరు చూసారా? చూడకపోతే చూడండి, ఇంటికి వెళ్ళి యూట్యూబ్లో సెర్చ్ చేయండి, వస్తుంది. ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అని కొట్టండి, వచ్చేస్తుంది. యేసయ్య శిలువ శ్రమలు చూడండి. అసలు అది చూస్తుంటేనే గుండె అబ్బో బాబోయ్, నేనే చూడలేకపోతున్నా. తీస్తేనే ఇలా ఉంది, ఇక రియల్గా ఎలా ఉందో మాంసం ముక్కలుగా కింద పడుతుంది, ముళ్ళన్నీ లోపలికి వెళ్ళిపోయాయి. అక్కడితో ఆగలేదు, కొరడా తీసుకొని యేసు ప్రభు వారిని కొట్టారు. రోమీయులు నేరస్తులకు వాడే కొరడాలు 2-3 రకాలు ఉంటాయి. ఒకటి ఏమో సీసపు గుండ్లు ఉంటుంది, కొరడా ఒకటే, చివరిలో ఇలా వారులు ఉండే సీసపు గుండ్లు ఉంటాయి. ఒక కొరడాకి ఒకటే కొరడా, వారులు చివరి ఇలా ఉంటాయి, గాలాలు ఉంటాయి, విషపూరితమైన గాలాలు. యేసయ్య శరీరం మీద వాడినటువంటి కొరడ గాలాల కొరడ. రోమా చట్టం ప్రకారం 40 దెబ్బలు కొట్టకూడదు, 39 దెబ్బలే కొట్టాలి. యేసు ప్రభు వారి మీద ఆ రాణువు వారికి ఇచ్చిన కొరడాతో, ప్రియులారా ఆ మూవీ మీరు చూడండి, నేను చెప్పానుగా. ఒక్కసారి యేసు ప్రభు శరీరం మీద ఆ కొరడ ఇలా కొడితే అది అలా యేసయ్య నడు చుట్టూ తిరిగి వచ్చి ఇలా గాలాలు పట్టుకుంటే సక్కన లాగేస్తే, అలా లాగినప్పుడు శరీరం అంతా చీల్చుకుంటూ వచ్చి రక్తం ఏరులై పారుతూ మాంసం చిన్న చిన్న ముక్కలు, మటన్ కొట్లో ముక్కలు పడిపోతాయే అలా మాంసం అంతా చిన్న చిన్న ముక్కలు పడిపోతుంటే, అట్లా 39 కొరడాలు, ఒక్కొక్క కొరడాకి ఎన్నో వారులు, గాలాలు. ఇక శరీరం అంతా ప్రియుల నాగటి చాలు, నాగలితో పొద్దున ఒక నాగలిటి పెట్టాం మేము, జరిపాం. ఆ నాగలితో ట్రాక్టర్తో పొలం అంతా దున్నాక చూస్తే సాలుగా ఉంటుందిగా, చాలు ఉంటుంది కదండి. అలా యేసయ్య శరీరం అంతా చాలులాగా దున్నబడిపోయింది, రక్తం అంతా కారిపోయింది. అక్కడితో ఆగారా? చెక్కతో సిలువ చేసి మొయ్యలేనటువంటి ఆ యొక్క సిలువ కొయ్యను యేసు ప్రభు యొక్క భుజాన పెట్టి గొల్గొతా కొండ దాకా యెరూషలేము వీధుల్లో నడిపించుకుంటా వెళ్ళి, గొల్గొతా కొండ మీద ఉదయం 9 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు, అంటే సుమారు 6 గంటల సమయం, భయంకరమైన ఎండలో 3 మేకులు, 2 కాళ్ళకి ఒక మేకు, చేతికి ఒక మేకు, ఇంకో చేతికి ఒక మేకు, అలా మేకుల మీద యేసు ప్రభు వారిని వేలాడదీశారు. రక్తపు ముద్దయిపోయాడు నా స్వామి, మన దేవుడు రక్తపు ముద్దగా మారాడు. అక్కడితో ఆగలా. ఎగతాళులు, హేళనలు, దిగిరా మమ్మల్ని కాపాడు. పక్కనున్న శిలువ మీద దొంగలు ఎగతాళి చేయటమే, కింద ఉన్నోళ్ళు ఎగతాళి చేయటమే. అక్కడితో ఆగలా.
ఒక వ్యక్తి వెళ్ళాడు ఈట తీసుకొని. ఈయన బతికున్నాడో చనిపోయాడో చూద్దామని కింద నుండి యేసు ప్రభు డొక్కలో ఇట్ట పొడిచాడు. చరిత్ర ఏం చెప్తుందో తెలుసా? పొడవబడిన ఈటట రక్తానికి కేంద్రంగా ఉన్న గుండెలో గుచ్చుకుందట. ఇలా డొక్కలో పొడవంలోనే వెళ్ళి గుండెలో, రక్తానికి కేంద్రం గుండె కదా, గుండె ఎటు కావాల్సినటువంటి రక్తాన్ని పంప్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ గుండెలో గుచ్చుకుంది. ఈట తీయంలోనే ఆ గుండెలో ఉన్న రక్తం, ఆఖరి రక్తపు బొట్టు కూడా కారింది. యోహాను సువార్త 19వ అధ్యాయం బిడ్డ తర్వాత చదువుకోండి. రక్తమును నీరును కారెను అని రాసింది. ఇక రక్తం లేదు, రక్తంతో పాటు నీరు కూడా వచ్చేసింది. ఆఖరి రక్తపు బొట్టు కూడా మన కొరకు ఆ స్వామి కార్చాడు, మనిషిని నీతిమంతుడిగా చేయటానికి. మరి ఇంత చిత్రహింసలు పెట్టి, ఇంత గాయపరిచి, ఇంత చాళ్ళ వల్లే శరీరాన్ని దున్ని, ముళ్ళ కిరీటాన్ని తల మీద పెట్టి కొట్టి, సిలువ మేకులేసి డొక్కలో పొడుస్తుంటే ఆయన ఏం చేశాడు? నోరు తెరువలేదా ఏ ప్రేమ. తెలుసా ఈ పాట మీకు? పాడండి. బదులు పలుకలేదా ఏ ప్రేమ, ఇది ఎవరి కోసమో, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర. కరుణామయుని దయచేసి పాడదాం ఈ ఒక్క పాట. ఇది ఎవరి కోసమో, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జనుల కోసమే. అందరూ. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. పాడండి. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. పాలుగారు దేహము పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో. పాలుగారు దేహము పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో. నాట్యమాడినాయి నడి వీధిలో నడిపాయి, నాట్యమాడి నోరు తెరువలేదా ఈ ప్రేమ, బదులు పలుకలేదా ఈ ప్రేమ. అందరూ. నోరు తెరువలేదా ఈ ప్రేమ, బదులు పలుకలేదా ఈ ప్రేమ. వెనుక నుండి తన్నింది ఒకరు, మరి ముందు నిలచి నవ్వింది వేరొకరు. వెనుక నుంచి తన్నింది ఒకరు, తన ముందు నుంచి నవ్వింది వేరొకరు. గేలి చేసినారు, పరిహాసమాడినారు, గేలి చేసినారు, పరిహాసమాడినారు. నోరు తెరువలేదా ఈ ప్రేమ, బదులు పలుకలేదా ఈ ప్రేమ. నోరు తెరువలేదా ఈ ప్రేమ, బదులు పలుకలేదా ఈ ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జగతి కోసమే, ఈ జగతి కోసమే. దేవుని స్తోత్రం. నోరు తెరవలేదు, ఎదురు చెప్పలేదు. కల్వరి సిలువలో ఆఖరి రక్తం కూడా ప్రభు కార్చాడు. ఎందుకు? యేసయ్య కార్చిన ఈ రక్తమునందు ఏ వ్యక్తి అయితే విశ్వసిస్తాడో. మధ్యలో ఒక ప్రశ్న అలా రేట్ చేశాను, మీకు గుర్తుందా? పుట్టాడండి, కన్యమరి గర్భాన వచ్చాడు, మమ్మల్ని నీతిమంతుడిగా ఎలా చేస్తాడు, ఆయన ఏం చేశాడు అంటే ఇదిగో జవాబు అని ఇది చెప్పాను మీకు.
కల్వరి శిలువలో 2025 సంవత్సరాల క్రితం ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చిన యేసయ్య రక్తమున్నందు వేరే ఏ మార్గం లేదు. నీతిమంతులుగా అవ్వలేరు, నిర్దోషులుగా అవ్వలేరు. ఒకటే మార్గం. యేసు రక్తాన్ని ఎవరైతే నమ్ముతారో, యేసయ్య రక్తమునందు అనగా యేసు ప్రభునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు రక్షింపబడిన వారై నిత్య జీవానికి వెళ్తున్నారు. దేవుని ఎదుట నిర్దోషులు అవుతున్నారు. ఎక్కడుంది వచనం? రోమాపత్రిక 3వ అధ్యాయం తీసుకోండి. త్వరగా ఒక 10-15 నిమిషాల్లో క్లోజ్ చేసేస్తా బిడ్డ, అంతే. కాస్త ఓపిక పట్టండి, ఏం పర్వాలేదు. ఏమంటే ఒక 10 నిమిషాలు, పావుగంట కూడా నిద్రపోలేదు నేను. మీకు తెలుసా ఈరోజు అంతా పని చేస్తానే ఉన్నా. ఎన్ని గంటలు కూర్చున్నానో ఈ వర్తమానం కోసం తెలుసండి మీకు. మైకి పట్టుకుంటే ఏమి రావండి. పని చేసుకుంటూనే పగలంతా ఎన్ని గంటలు కూర్చున్నాను ఈ ప్రసంగం కోసం, మీకు బోధించాలి, ఈ గ్రామానికి చెప్పాలని. దయచేసి ఒక పావుగంట ఓపిక పట్టండి చాలు. నేను అంతకంటే మిమ్మల్ని ఏం అడగను. మీరు ఏం చేయకపోయినా కాస్త ఓపిక పట్టండి. అమూల్యమైన రిఫరెన్స్ ఒక్కటి తీసుకుందాం. 3వ అధ్యాయం రోమాపత్రిక 24వ వచనం అనుకుంటున్నాను నేను. ఒకసారి సింపుల్. కాబట్టి నమ్మువారు, నేను ఇందాక చెప్పానుగా, యేసు రక్తమునందు, యేసయ్య సిలువనందు, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు అన్నానా అనలేదా? విశ్వాసం అంటే నమ్మటం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా అంటే నిర్దోషులుగా తీర్చబడుచున్నారు. ఒక్కసారి చప్పలు కొట్టకూడదు బిడ్డ, ఏమనుకోకుండా కొంచెం గట్టిగా. ఖర్చు ఏమి లేదుగా. హల్లెలూయా. ఎంత చక్కని వచనమండి. నమ్మువారు, బా ఏమి నమ్మటం? ఇది నమ్మాలి, ఇది నమ్మటం. యేసు ప్రభు సిలువ రక్తాన్ని నమ్మటం, యేసయ్యని నమ్మటం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచన అంటే యేసయ్య విడిపించుట ద్వారా ఉచితముగా నీతిమంతులుగా అయిపోతున్నాం, నిర్దోషులుగా అయిపోతున్నాం. లోకంలో ఏ మార్గం లేదు, ఒకటే మార్గం. యేసయ్య కార్చిన రక్తమే మనిషిని దేవుని ఎదుట నిర్దోషిగా చేయగలదు. ఆయన నీతిని ఆపాదించి మనలో ఏ నీతి లేదు పాడు. ఆయన నీతి వచ్చేస్తుంది, యేసు రక్తం కడిగేస్తుంది. దేవుని ఎదుట మనం నిర్దోషులుగా మారిపోతున్నాం. ఆ ఒక్క కారణంతో నిత్య జీవాన్ని పొందుతాం. దేవునికి స్తోత్రం. కాస్త ఒబ్బక తట్టుకోలేక ఏమి విసురుకుంటున్నారులే, మామూలు ఆయాసం కాదు. నరకంలో ఇంకెట్టుందో ఏంటో. అందుకే నా బాధ అంతా. నిజం చేతులు కాదు, మీరు వెళ్ళకూడదు అక్కడ. ఇసురుకోవటానికి ఇసునికర్రలు కూడా ఉండవు. అందుచేత నమ్మితే చాలు. చెప్పండి ఒక్క పాయింట్. ఏ నీవు ఉంది? నమ్మి విశ్వసిస్తే, సిలువ రక్తాన్ని ఆశ్రయిస్తే నువ్వు నీతిమంతుడు. ఇది ఉచితం. ఉచితం అంటే ఇష్టమా కాదా మీకు? ఫ్రీగా వచ్చేదంటే ఇష్టమా కాదు? ఏదో ఒకటి చెప్పంటారు కొద్దిగా నవ్వుతూ, బంగారు తల్లులు కాదు. ఉచితం అంటే ఇష్టమా కాదా? పెద్దోళ్ళు అన్నారు ఫ్రీగా వస్తే పెనాయిలు కూడా తాగిద్దంట ఒక్కొక్క ఆమె. ఊరకనే వస్తే ఉరితాడు కూడా వదిలిపెట్టరంటే మీకు తెలుసో లేదు. ఉచితంగా వస్తుందంటే ఏది వదిలిపెట్టరు. ఉచితం అంటే మనుషులకి మామూలు ఇష్టం కాదు, భలే సంతోషం. అవునా కాదా? మాట్లాడరా మీరేమి? ఒకసారి నేను ఈ రుద్దుకునే బ్రష్ ఒకటి బుక్ చేశా. ఈ రుద్దుకునే బ్రష్ ఆన్లైన్లో బుక్ చేస్తే ఇట్లా బ్రష్ వచ్చింది. రాంగ్లోనే ఓపెన్ చేసాం, డబ్బులు కట్టాక ఓపెన్ చేయాలా. వాడు వెళ్ళిపోయాడు, ఓపెన్ చేసాం. ఆ బ్రష్ ఇట్లా పట్టుకునే దగ్గర చిన్నది పొట్లు పోయినట్టు ఉంది కొద్దిగిట్ట. మా పాస్తం గారు చాలా జాగ్రత్త పర్రాలు. అస్సలు ఇది వద్దు, మీరు రుద్దుతున్నప్పుడే ఇరిగిపోయిద్ది, ఇది మాత్రం మీకు ఉండటానికి వీలు లేదు, రిటర్న్ పెట్టేద్దాం, 10 రోజులు రిటర్న్ ఉంటుంది దాంట్లో. ఆన్లైన్ అంతా మీకు తెలియదు ఏముంది, రిటర్న్ పెట్టేద్దాం అన్నారు. వద్దులే ఏమి ఎరగదంటే, కాదు అసలు వర్క్ ఇరిగిపోయింది పెట్టేద్దాం అన్నారు. సరే పెట్టేద్దాంలే అని చెప్పి పెట్టాం. పెట్టి ఫోటో తీసి ఏమంటే ఇట్లా పొట్లు పోయింది, మా ఆవిడ ఒప్పుకోవట్లేదు, కొంచెం మీరు ఇరిగిపోయింది అంటుందండి, మీరు కొంచెం రిటర్న్ పెట్టాను. రిటర్న్ పెట్టేశాను నేను. రిటర్న్ పెట్టేస్తే వాళ్ళు ఏం చేశారంటే, సరే ఇక 300 కోసం మళ్ళీ ఎందుకులే, మీరు చాలా కొంటున్నారు మా దగ్గర అప్పుడప్పుడు అవసరాన్ని బట్టి, 300 బ్యాంకులో వేసేస్తున్నాము, ఆ బ్రష్ మీరే ఉంచుకోండి అన్నారు. ఇప్పుడు ఆ బ్రష్ చూస్తున్నప్పుడు మాకు కలిగిన ఆనందం సింపుల్. ముందేమో 300 కట్టేటప్పుడు మాట్లాడరా మీరు, మిమ్మల్ని ఏం అనలేక ఇది చెబుతున్నా నేను. ఇప్పుడు అలా 300 బ్యాంకులో పడ్డే, బ్రష్ కూడా ఉచితంగా. 300 ఉచితం, బ్రష్ ఉచితం. అబ్బా, ఎప్పుడు మా పాస్టర్ గారు, డాడీ వెళ్ళు ఇక రుద్దండి ఇక, అతి ఆనంద పరితిరాలే. 3 సంవత్సరాల నుంచి రుద్దుతున్నా, ఇప్పుడు ఎరగల. మీరు ఎప్పుడన్నా వచ్చి ఎరగొట్టండి కావాలంటే. ఎరగల. కాస్త మిమ్మల్ని లభించడానికి చెప్పాను. ఉచితంగా వస్తే ఎట్టుంటుంది? మాట్లాడరా మీరు? ప్రియులారా, మీకు ఏది ఉచితమైన ఆనందమేగా.
చిలుకూరులో ఉచితంగా ఎవరైనా ఏదైనా ఇస్తుంటే ఇక మన ఆనందానికి పట్టపగ్గాలు, నాకెవరా, వాళ్ళకి ఇచ్చారు నాకెవ్వలేదు అని అవసరమైతే నా బోటోని పొలంలో కూడా తిట్టుకుంటుంటారు. ఇది అందరికీ ఇయటానికి నాకేమైనా అమెరికా నుంచి ఫండ్ వస్తుందా? ప్రేమతో ఏదో కష్టార్జితం తెచ్చి పెడతాను, అవునా కాదా? ఉచితం అంటే ఎవరికైనా ఇష్టం కదా. సరే నేను అంటాను, ఈ లోకంలో ఉన్న పెనాయిలు, ఉరితాళ్ళు, లేకపోతే ఈ బ్రష్లు, అది ఇది, అన్నం, తిండి, తిప్పలు, దుప్పట్లు, చీరలు ఉచితం పక్కన పెట్టండి. ఉచితం అంటే అందరికి ఇష్టమేగా, మిమ్మల్ని ఏమంటారు, ఇష్టమేగా. వెలకట్టలేని రక్షణ ఉచితమట, ఇది తీసుకోండి దయచేసి. హల్లెలూయా. వెలకట్టలేని రక్షణ ఉచితం, ఇది తీసుకో. ఈ రక్షణ ఒక్కటి ఉచితమైన దాన్ని నువ్వు పొందితే ఏమి ఖర్చు పెట్టకల్లా, నమ్మితే చాలు. నమ్మితే చాలు. యేసయ్యని నువ్వు రూపాయి ఖర్చు పెట్టక్కర్లేదు, నువ్వు పరిగెత్తక్కర్లేదు. నువ్వు పరిగెత్తుకుంటా విజయవాడ వెళ్ళా ఆ కొండ ఎక్కక్కర్లేదు. గుణదల, మళ్ళీ మన గుణదల కొండే చెప్పాం, మళ్ళీ ఏ కొండ అనుకుంటారు మీరు. ఏం చేయక్కర్లా, ఫ్రీ, ఉచితం. నమ్మువారు దేవుని కృప వలన ఉచితంగా నీతిమంతులు అయిపోతున్నాం. చేతులైతే పెద్ద హల్లెలూయా చెప్పండి. ఈ నీతిమంతులుగా నువ్వు ఎప్పుడైతే మారతావో వెంటనే నీకు కలిగే భాగ్యం ఏంటో తెలుసా? పరలోకానికి వెళ్ళిపోతున్నావు. హల్లెలూయా. నిత్య జీవానికి వెళ్ళిపోతున్నావు. హల్లెలూయా. ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా నిత్య నరకంతో నీకిక పని లేదు బిడ్డ. యేసు రక్తం నీ అంతరంగాన్ని కడిగి నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే ఇక్కడ కన్ను ముయ్యంగులోనే నిత్య జీవంలోనికి వెళ్ళి యుగ యుగాలు బంగారపు రాజవీధుల్లో దేవునితో, దేవదూతలు, జ్యేష్ఠుల సంఘం, అబ్బో వర్ణనాతీతమైన పట్టణంలో యుగ యుగాలు మనము ఉందుముగాక. దానికి ఒకటే కారణం, యేసు రక్తంలో కడుక్కోవటం, రక్షణ పొందటం. చేతులెత్తి హల్లెలూయానండి. హల్లెలూయా. ఇదొకటే కారణం. చివరి మాటల్లోకి వచ్చేసా. ఈనాడు చివరి రోజుల్లోనండి యూట్యూబ్ పుణ్యమా అని ఎందుకు పనికిరాని నవ్వుకోవాల్సి వచ్చి హాస్యాస్పదమైన బోధలు వచ్చేసాయి. వాటిల్లో ఒక తప్పుడు బోధ ఏంటో తెలుసండి, ఒక అమాయకమైన బోధ. మీరు పరలోకం వెళ్ళాలంటే మా సంఘానికే రావాలి. చెప్పండి, అట్ట చూస్తారే ఇట్ట చెప్పండి. పరలోకం వెళ్ళాలంటే ఎక్కడ రావాలి? మా సంఘానికే అసలు పరలోకానికి వెళ్ళేది మేమే. మేము తప్ప పరలోకానికి వెళ్ళే నాదుడు ఒక్కడే పోయి ఏం చేస్తాడు? అక్కడ ఇసుకు పుట్టి దూకి నరకంలో పోతాడా ఏంది? మేమే, మా సంఘమే ఈ డినామినేషన్లో, ఈ మినిస్ట్రీలో ఉంటే తప్ప చెప్పరా మీరేమి. ఇక పరలోకానికి ఛాన్సు బాప్తిసం ఇంకోసారి తీసుకున్నా కూడా చల్లదు. ప్రపంచంలో ఏడ తీసుకున్నా ఇది ఒకటేనంట. ఈ ప్రపంచ జనాభా మొత్తం పోయారు. కొరియా పోయింది, అమెరికా పోయింది, ఆస్ట్రేలియా పోయింది, న్యూజిలాండ్ పోయింది, అన్నీ పోయినాయి. నేను కూడా పోయాను. గుంటూరు పోయింది, హైదరాబాద్ పోయింది, జైపాల్ అన్నయ్య పోయాడు, అందరూ ఇంక లేదు. ఇక ఈ సంఘము తప్ప, మా సంఘంలో పొందితేనే, ఈ డినామినేషన్ ఉంటేనే, మా పెద్దయ్య గారి దగ్గరికి వస్తే మేమే. ఇక పరలోకం వెళ్ళాలంటే మీరు యాడికి రావాలి? వయసు సహకరించట్లేదు కానండి, కింద పడి నవ్వాలి. నాకు వయసు సహకరించట్లే, మళ్ళీ దేవుడు వచ్చి లేపాల్సి, కింద పడి మామూలుగా నవ్వితే కుదరదు, కుర్చీలో కూర్చొని నవ్వితే కుదరదు. అమాయకంలో తారాస్థాయిలు అనమాట. ఇక ఇంతకంటే పిచ్చితనం, ఇంతకంటే అమాయకత్వం, ఇంతకంటే ఇక పదాలు కూడా దొరకట్లేదు నాకు. లేనిపోయిన పదాలు ఏది చెబుతానని బాధగా ఉంది. ఇంతకంటే పిచ్చితనం ఇక ప్రపంచంలో అంటే ఇంత అమాయకంగా ఉండటాన్ని బట్టి నేను ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. వెలకట్టలేని సందర్భం చెప్తాను, మీరే తేల్చుకోండి. జాన్ వెస్లీ అనండి మాట, ఇంగ్లాండ్, తిరుగులేని దైవజనుడు. ఈ చుట్టుపక్కలలో ఏ వ్యక్తి అయినా జాన్ వెస్లీ అని పేరు పెట్టుకున్నారంటే ఆయన పేరు అన్నమాట. ఆ జాన్ వెస్లీ ఇంగ్లాండ్. నేను లాస్ట్ మాటల్లోకి వచ్చేసాను, చివరి మాటలు, బంగారు తల్లి, 5-10 నిమిషాలు అంతే, మమ్మ కాదు. ఆయన మెథడిస్టు సంఘ స్థాపకుడు. వాళ్ళ పరిచర్య పేరు మెథడిస్టు. గుర్తు కోసం ఏదో పేరు ఉండాలిగా, చెప్పండి, ఉండాలా? మెథడిస్టు సంఘ కాపరి. ప్రియులారా, జాన్ వెస్లీ గారు ఏడుంటే ఆయన నడుచుకుంటూ వెళ్ళాడు అనుకోండి, ఉదాహరణకి ఆ కాలు మట్టి ఉంటుందే, నేను ఆ మట్టితో సమానుని మాత్రం కాదు, అంత దైవజనుడు ఆయన. సామాన్యుడు కాదు. 40,000 ప్రసంగాలు సిద్ధం చేశాడంట. 40,000 ప్రసంగాలు కాదు, ఆ లిస్ట్ అంతా చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. లక్షల మైళ్ళు గుర్రం మీద ప్రయాణం చేసి అద్భుతమైన సేవ చేశాడు. 100,000 మంది ఆయన మీటింగ్ పెడితే వీళ్ళు కాదండి, వేలు లక్షల్లో వచ్చి 1,000 మంది వచ్చేసి, ఈ మీడియా మాధ్యమం లేనటువంటి రోజుల్లో 1,000 మంది వచ్చి రొమ్ము కొట్టుకుని ఏడవటమే, ఏడ్చి పొర్లాడి. మామూలు అభిషేకం కాదు, మామూలు అభిషేక్తుడు కాదు. ఈ జాన్ వెస్లీ అనే దైవజనుడికి ఒక రోజున ఒక దర్శనం వచ్చిందంట. చెప్పండి ఈ మాట, ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో ఏం చూశాడంటే, ఈయన నడుచుకుంటూ వెళ్తున్నాడంట అండి. నా కళ్ళే చూడండి. ఈ జాన్ వెస్లీ గారు ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే
ఒక ద్వారం కనపడిందంట దర్శనంలో. వింటున్నారా బిడ్డ? ఒక ద్వారం. ఆ ద్వారం లోపల అద్భుతమైన సంగీతం, లోపల అద్భుతమైన వెలుగు, గుమ్మం దగ్గర ఇద్దరు దేవదూతలు. ఇప్పుడు ఈ వాతావరణం చూడంలోని జాన్వేసిలి గారికి అనిపించింది, అరే లోపల ఏందో బ్రహ్మాండమైన కాంతివంతమైన వెలుగు, తర్వాత అద్భుతమైన సంగీతం, మరి ఇది చూస్తుంటే పరలోకంలాగా, పరలోకమే మరిది, దేవదూతలు ఉన్నారు, పరలోకంలాగా ఉంది, నేను పరలోకం దగ్గరికి వచ్చానని సంతోషపడిపోయి, నేను ఎంతో సేవ చేశాను, ఎన్నో ప్రసంగాలు చేశాను, లక్షల మైలు గుర్రం మీద ప్రయాణం చేశాను, ఎంతోమందికి వాక్యం చెప్పాను, మెథడిస్టు సంఘాన్ని కట్టాను, నేను మెథడిస్టు సంఘ కాపరిని కదా, మా మెథడిస్టు సంఘస్థులు ఏమైనా వచ్చారేమో నా పరిచర్లో వాళ్ళని ఆ దేవదూతల్ని కుతూహలంగా అడిగాడట. ఏమండి దేవదూత గారు ఈ పరలోకం కదా ఇది, లోపల మా మెథడిస్టు సంఘస్థులు నేను సేవ చేసి కష్టపడి వాక్యం చెప్పి పెంచానే ఆ సంఘస్థులు ఏమైనా ఉన్నారా అని అడిగాడంట. వెంటనే దేవదూతలు చెప్పారు, మీ మెథడిస్టు సంఘస్థుడు ఒక్కడు కూడా ఇందులో లేడన్నాడంట. చెప్పండి ఈ మాట గట్టిగా చెప్పండి కొంచెం. ఒక్కడు కూడా లోపల ఎవ్వడు లేడు లోపల అన్నారు. ఏంటి ఒక్క వ్యక్తి కూడా లేడా? లేడు. మా సంస్థకు చెందినడు లేడు, నేను వాక్యం చెప్పి రక్షించిన వాళ్ళు ఒక్కడు కూడా లోపల లేడు. అరే రే 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 ఎంత పని జరిగింది. మరి మా వాళ్ళు ఎవరు లేకపోతే అసలు ఎవరున్నారో కనుక్కుందామని వెంటనే దేవదూత అన్నాడంట, పోనీ బాప్టిస్ట్ వాళ్ళు ఉన్నారా? బాప్టిస్ట్ పరిచర్య వాళ్ళు ఉన్నారంటే లేరు. బాప్టిస్ట్ వాళ్ళు కూడా ఏంటి? బాప్టిస్ట్ వాళ్ళు కూడా లేరా? పోనీ ఆర్సీఎం వాళ్ళు ఏమైనా ఉన్నారని చూడండి, లేరు. ఆర్సీఎం వాళ్ళు కూడా లేరా? లోదరన్ వాళ్ళు ఎవరైనా ఉన్నారని చూడండి, లోదరన్స్ కూడా లేరా? లేరు. లోదరన్స్ కూడా లేరు. పెంతుకోస్తు వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో చూడండి, కృపాశామ్యుల గారి సంఘం. పెంతుకోస్తు అంటే మరి ఇది కదా, లేరు. పెంతుకోస్తు వాళ్ళు కూడా ఎవరు? బక్సింగ్ అసెంబ్లీ వాళ్ళు ఎవరైనా ఉన్నారు, వాళ్ళు కూడా లేరా? లేరు. అరే బక్సింగ్ అసెంబ్లీ లేక, పెంతుకోస్తు లేక, ఆర్సీఎం లేక, లోదరన్ లేక, మెథడిస్టు అది లేక, బాప్టిస్ట్ లేక, ఎవ్వరూ లేకపోతే ఏంటి? ఎవరు లేకుండా ఏంటి ఇదంతా పోతున్నారు, ఇదేంది ఇది, ఎవరు లేకపోతాం ఏంటని ఇలా అనుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కొంచెం ముందుకెళ్ళాక భయంకరమైన వేడి, భయంకరమైన అగ్ని, కేకలు, పెడబొబ్బలు, ఆర్తనాదాలు, ఏడుపులు వినపడుతున్నాయి. ఇదేంటి? కొంచెం గట్టి చెప్పండి, పెందరాడి పంపిస్తా. నరకం. అర్థమైపోయింది. వామ్మో, అక్కడ ఒక ఇద్దరు దేవదూతలు. ఈ కేకలు అరుపులు ఎవరయ్యని అడిగారు. ఏమండి దేవదూత గారు, లోపల ఈ కేకలు అరుపులు వినపడుతున్నాయి, మా మెథడిస్ట్ వాళ్ళు ఏమైనా ఉన్నారా ఏడా? మీ మెథడిస్ట్ వాళ్ళు చాలామంది ఉన్నారు, అందరు ఏడే ఉన్నారని చెప్పారు. అవునా? ఇంకెవరెవరు ఉన్నారు? లోదరన్ వాళ్ళు ఉన్నారు, మెథడిస్ట్ వాళ్ళు ఉన్నారు, చెప్పండి, బక్సింగ్ అసెంబ్లీ వాళ్ళు ఉన్నారు, హెబ్రోన్ వాళ్ళు, ఫెలోషిప్ వాళ్ళు ఉన్నారు, ఆర్సీఎం వాళ్ళు ఉన్నారు, లోదరన్స్ ఉన్నారు, పెంతుకోస్తు వాళ్ళు, మరి అది చెప్పండి, మర్చిపోతే మళ్ళీ వచ్చేస్తారు. పెంతుకోస్తు వాళ్ళు ఉన్నారు, అందరు ఏడే. ఏంటి అందరూ ఏడే ఉన్నారా? మొత్తం ఏడే ఉన్నారా? మరి మొత్తం ఏడే ఉంటే మరి ఆడుంది ఎవరు? ఇప్పుడు అందరూ ఏడే ఉంటే పరలోకంలో ఎవరో ఒకరు ఉండారుగా, మరి ఆడెవరున్నారు అని అడిగాడంట. అడిగితే దేవదూతలు చెప్పారు, నువ్వు చెప్పిన డినామినేషను మినిస్ట్రీ వాళ్ళు ఎవరు లేరు, యేసు రక్తంలో కడిగేసుకొని రక్షింపబడిన ఆత్మలు పరలోకంలో ఉన్నాయి అని చెప్పారంట. చప్పలు కొట్టండి గట్టిగా ఒకసారి. యేసు రక్తంలో కడిగివేయబడి రక్షణ పొందిన ఆత్మలు ఉన్నాయి. అది ఏ సంఘంలోనన్నా ఉండేవండి. ఆర్సీఎంలో ఉండి కూడా నిజంగా రక్షణ పొందితే నువ్వు పరలోకం వెళ్తావు, నిజమైన రక్షణ పొందితే. పెంతుకోస్తులో ఉండు, ఏ డినామినేషన్లోనైనా ఉండు, ఎక్కడైనా ఉండు, మెథడిస్ట్ కానీ, లోదరన్స్ కానీ, పెంతుకోస్తు కానీ, ఎవరైనా కానీ, మినిస్ట్రీలు ఏముండవు, డినామినేషన్లు ఏముండవు, మా పేరులోనే ఇక్కడుంటేనే ఏముండదు. యేసు రక్తంలో ఎవరైతే కడుక్కొని పరిశుద్ధంగా జీవిస్తూ రక్షణ పొందుతారో వాళ్ళతో పరలోకం నిండిందంట. చప్పలు కొట్టండి గట్టిగా ఒకసారి, గట్టిగా చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఏడ బాప్తిసం పొందితేనే, ఈ మా మినిస్ట్రీలో ఉంటేనే, మా సంఘంలో ఉంటేనే నవ్వుకోవాల్సి వస్తుంది. మేము గుర్తుపెట్టుకోవాలి ఇదంతా కూడా. ప్రియులారా, ఇది మంచి పని కానే, చెప్పండి గట్టిగా, అస్సలు కాదు. ప్రజలను లాక్కోవటానికి, వేరే వేరే సంఘాలను తీసేసుకోవటానికి చేసే ఒక కుయుక్తంతే. ఈనాడు చాలామంది అండి చెరువులో గాలం ఇట్లా బొంగలో వేసేస్తున్నారు. చాలా కష్టం ఒక వ్యక్తిని మార్చాలంటే. ఆ సంఘం నుంచి నలుగురు, ఇక్కడి నుంచి నలుగురితో ఒక సంఘం కడితే చాలా తేలిక బతికేయచ్చు. అది సేవ కాదు, అది అంతా దొంగ సేవ. అది సేవ కాదు. నేను చెప్తున్నాను మీకు, నేను 25 సంవత్సరాల క్రితం ప్రభు చెబితే వచ్చి ఆ కొండలో కూర్చొని ఒక్క విశ్వాసి లేకుండా
మోకాళ్ళ మీద కట్టాను ఆ సంఘాన్ని. చప్పలు కొట్టండి ఇంకొకసారి గట్టిగా, హల్లెలూయా. అంతేగాని అక్కడి నుంచి నలుగురు ఇక్కడ పీక్కోవటం, మాదే పరలోకం పోయింది ఇట్లాంటి పిచ్చిబోధ ఏం చేయట్లా. మా క్రీస్తు కృప ప్రార్థన మందిరంలో నుంచి బోలెడు మంది రేపు నరకానికి వెళ్ళబోతున్నారు. మీరు రాసి పెట్టుకోండి. మారు మనసు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, నరకానికే పోతారు. ఎక్కడున్నా పోతారండి. నా దగ్గర ఉన్నా, ఎంత మంచి వాక్యం విన్నా, ఏమున్నా లేదు. క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళు మాత్రమే, నమ్మువారు ఉచితంగా నీతిమంతులుగా తీరుస్తున్నాడు యేసయ్య రక్తం. హల్లెలూయా. లేచి నిలబడండి ఒక్కసారి. నీతిమంతుడు ఎలా అవుతాడు? పాపిగా ఉన్న మనుష్యుడు. యేసు రక్తం, యేసు రక్తం. ప్రియబిడ్డ, దూరంగా ఉన్న వారికి చెప్తున్నాను, యేసు రక్తాన్ని ఆశ్రయించండి అయ్యా. దేవుడే నిన్ను నీతిమంతుడిగా చేయటానికి సిలువలోనికి దిగి వచ్చాడు. ఇదే క్రిస్మస్ అయ్యా. అయ్యా రండి ప్రభు దగ్గరికి. అమ్మ నా కళ్ళే చూడండి అలా నిలబడి. ఒక్క రెఫరెన్స్ చదివిస్తాను మమ్మగా, ఒక్కటి. కేవలం యేసు రక్తం ఆ నరకం నుంచి తప్పించుకునే మార్గం. అయ్యా ఇదే క్రిస్మస్ అనండి ఈ మాట. అందరు చెప్పండి, ఇదే క్రిస్మస్. క్రిస్మస్ అంటే మనల్ని నరకం నుండి తప్పించడానికి యేసయ్య సిలువలోకి వచ్చాడు. ఇదే క్రిస్మస్. హల్లెలూయా. నమ్మండి, దేవుడే నిన్ను నీతిమంతుడిగా చేస్తాడు. ఇక ఏ మార్గం లేదు, ఇక ఏ కోణం లేదు. క్రీస్తుని నమ్మితే నరకం తప్పించబడతారు. చివరికి ఒక్క రిఫరెన్స్ బైబిల్లో నుంచి, అదే రోమపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. ఆ ఒక్కటి చూసుకోండి మీరు. రోమపత్రిక 5:9. నరుడు దేవుని దృష్టిలో నీతిమంతుడు ఎలా అవుతాడు? ఎలా అవుతాడు? క్రీస్తు రక్తం. కాబట్టి ఆయన రక్తం, చెప్పండి ఒక్క మాట, ఎవరి రక్తం బిడ్డ? కాబట్టి యేసు రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి, ఉగ్రత అంటే రేపు పొందబోయే శ్రమలు, నరకం, ఉగ్రత నుండి రక్షింపబడుదుము. హల్లెలూయా. నరకం నుండి రక్షింపబడుదుము. హల్లెలూయా. పాతాళము నుండి రక్షింపబడుదుము. హల్లెలూయా. రేప భయంకరమైన శ్రమల నుండి, ఉగ్రత, పాతాళ, నరక, అగ్నిగుండము నుండి రక్షింపబడుదుము. కేవలము ఆయన రక్తం. ఒకటే మాట, దేవుడే నిన్ను నీతిమంతుడిగా చేయాలి, ఆయనే నిన్ను నిర్దోషిగా చేయాలి. ఉందా? బైబిల్లో ఉందా? నరుడు దేవుని దృష్టిలో ఆయన ఎదుట నిర్దోషి ఎలా కాగలడు? కాలేడు. దేవుడు చేస్తాడు. యేసుక్రీస్తు నిజమైన దేవుడు, నిత్య జీవమై ఉన్నాడు. నమ్ముకో. ఎవరో దేవుడు అనొద్దు దయచేసి. నీ దేవుడు కూడా నువ్వు నమ్మితే, నీ కూడా ఆయనే దేవుడు. నరకానికి వెళ్ళొద్దయ్యా. పాపంలో నుండి బయటపడే మార్గం యేసయ్య సిలువ, ఆయన రక్తం ఒకటే. నమ్ము. నేడు రేపు యేసయ్య రాబోతున్నాడు. తల్లి, చివరిగా నీకు కూడా ఒక మాట, రక్షణ పొందాననే భ్రమలో ఉండి చెడులో గనక ఉంటే నమ్మమ్మా. అమ్మా మార్చుకోరా. మమ్మగా వద్దురా, పాపంలో ఏం ఆనందం ఉందరా నాన్న. ఒక అన్నగా చెప్తున్నాను రా, మళ్ళీ సంవత్సరానికి కలుసుకుంటాం ఏరా నాన్న. ఒక అన్నగా చెప్తున్నాను, వద్దమ్మా. ఈ రాత్రి ప్రభు వస్తే నరకానికి వెళ్తే అంతకంటే పిచ్చితనం ఇంకోటి లేదురా. ఇంత వాక్యమైన ఎందుకురా పోవాలి? ఆ చూసేయి మానే, ఆ ఫోర్నోగ్రఫీ, ఇంటర్నెట్, ఆ బూత్ చిత్రాలు మానే అయ్యా. సినిమాలు మానే, సీరియల్ మానే, సీరియట్లు మానే, తాగుడు మానే, జోదం మానే. నేను క్రైస్తవున్నే, క్రైస్తవ కుటుంబంలో పుట్టాను, ఇలాంటి పిచ్చి భ్రమలు మానే. ఆదివారం మందిరానికే వెళ్లకుండా పరలోకం వెళ్తాను అనుకునే పిచ్చి వాళ్ళు ఉన్నారు. పెద్ద పెద్ద చదువులు ఎందుకు ఉపయోగం? మానే. ఇక నుండి దేవుని మందిరానికి వెళ్ళు, వాక్యానుసారంగా ఉండు, చెడులో నుంచి బయటికి రా, యేసు రక్తంలో హృదయాన్ని కడుక్కో, బాప్తిసం తీసుకో, నమ్మకంగా నువ్వు వెళ్ళే మందిరానికి వెళ్ళు. ఏ మందిరానికైనా ఎదుగు. నేడు రేపు యేసే వస్తున్నాడు. పరలోకంలో ఈ రాత్రి ఈ మీటింగులో మిమ్మల్ని అందరినీ చూసిన నేను పరలోకంలో కూడా చూచుదునుగాక. దొరికిందా ఆ ప్రశ్నకి సమాధానం? నరుడు నీతిమంతుడు, నిర్దోషి ఎలా అవ్వగలడు దేవుని ఎదుటంటే యేసు రక్తంలో మాత్రమే. దొరికిందా జవాబు? ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేద్దాం. ప్రియ బిడ్డ, దయచేసి అమ్మా, ఇది అటు ఇటు తిరిగే టైం కాదురా, నవ్వుకునే టైమో కాదు. అయిపోయింది ఆ సమయం. కన్నీళ్లతో మొరపెడదామా? మీరు తిరిగితే వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్ కదా నాన్న, తగులుతా వెళ్తే. ప్లీజ్ కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేసుకోండి. చేతులు ఎత్తి మొరపెడదాం. మీ బైబిల్ పైకి ఎత్తండి.
తల్లి మీ బైబిల్ పైకెత్తను, భలే దీవించబడతారు మీరు. అవును, ఎంత అమూల్యమైన రెఫరెన్స్లు చదివాం. నీతిమంతుడు లేడంట, ఒక్కడు కూడా లేడంట. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పోగొట్టుకుంటున్నారంట. తల్లి, ఒక 10-15 నిమిషాల్లో ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళొచ్చు, కానీ పరలోకం నుంచి మాత్రం జారిపోవద్దు బిడ్డ. బిడ్డ, ఒక అన్నగా చెప్తున్నాను రా, బ్రతిమలాడుతున్నాను రా ప్రేమతో, చెడు మానేయమ్మా. అమ్మా, నరుడు దేవుని దృష్టిలో నీతిమంతుడు ఎలా అవుతాడు? నిర్దోషిగా ఎలా అవుతాడు? అవలేడు. నీతి కార్యాల ద్వారా అవలేడు బిడ్డ, నీతి కార్యాల ద్వారా అవలేడు. సబ్బులో షాంపూలో నీ తలలో ఒంటి మీద మురికినే తీయలేవు, నీ తలలో తలంపుల్లో ఉన్న పాపాన్ని తీయలేవయ్యా, నీళ్లు నిన్ను కడగలేవయ్యా, ఏది నీకే ఎలాగ నీతిమంతుడిగా నిన్ను చేయలేవయ్యా. అయ్యా, క్రీస్తు రక్తం, అదే క్రిస్మస్ అంటే. దేవుడే దిగి వచ్చాడు, ఆయనే రక్తం గార్చాడు, ఆయనే ప్రాణం పెట్టాడు, ఆయనే నీకు సహాయం చేస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు. చేతులెత్తి మొరపెట్టుకో. ఇప్పుడు వరకు మందిరానికి వెళ్ళలేదేమో, క్షమించమని ప్రభువుని అడుగు. మందిరానికి వెళ్ళు, మందిరానికి వెళ్ళు, మందిరానికి వెళ్ళండి. పాపాలు ఒప్పుకో, విడిచిపెట్టు, రక్షణ పొందు. ఒకవేళ దూరం నుండి మా దేవుడు కాడనుకుంటున్నావేమో, అయ్యా మా దేవుడు కాడనుకుంటున్నావేమో, ఆయన నీ దేవుడు కూడా. దయచేసి గుర్తుపెట్టుకో, ఆయన నీ దేవుడు కూడా, ఆయన నీ దేవుడు కూడా. నువ్వు రా. నమ్మువారు ఉచితంగా నీతిమంతులుగా చేయబడుతున్నారు యేసు రక్తంలో. ఉగ్రత నుండి తప్పించబడుతున్నావు యేసు రక్తంలో. ఆ మాటలన్నీ చదివాం రోమా 3:24-5-9. అయ్యో రండయ్యా, ఈ యేసయ్య చేతులు చాపి మిమ్మల్ని పిలుస్తున్నాడు. ప్రియబిడ్డ, నువ్వు దేవునిలో ఉన్నాను అనుకుంటూనే చెడులో ఉన్నావేమో. బంగారు తల్లి, మోసం చేసుకోవద్దురా నాన్న, నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు తల్లి. చేసే పాపాలన్నీ రహస్యంగా చేస్తూ, కొంతమంది పబ్లిక్గానే చేస్తూ, నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను, నేను క్రైస్తవ ఫ్యామిలీలో పుట్టాను, నాకు కూడా పరలోకంలో సీట్ ఉంది. అయ్యయ్యో కాదయ్యా, ఒకడు క్రొత్తగా జన్మిస్తే తప్ప పరలోకాన్ని చూడలేడు, వెళ్ళలేడు. క్షమించు ప్రభు అని అడుగు, క్షమించు ప్రభు అని అడుగు. ప్రభువా క్షమించు, నేను ఈ పాపం నుండి బయటకు వస్తా, ఈ పాడు చిత్రాలు చూసి అలవాటు నుంచి బయటకు వస్తా, ఈ సినిమాలు సీరియల్ నుంచి, తాగుడు వ్యభిచార సీరెట్లు బానిసత్వం నుంచి వచ్చేస్తానయ్యా, నన్ను కడుగయ్యా అని అడగండి. ఇదిగో నేను ప్రార్థన చేయబోతున్నాను, దైవజనుడిగా నేను ప్రార్థన చేయబోతున్నాను. చేతులెత్తి ఒక్కసారి తల్లి, ఒక్కసారి చేతులెత్తి ప్రార్థన చేసుకుందాం. ఎంతమంది ఈ రాత్రి యేసు రక్తం ద్వారా నిర్దోషిగా మారాలనుకుంటున్నారు? రేపు ఆయన సన్నిధిలో నిలబడటానికి దేవుడిచ్చే నీతి ఒక్కటే, ఇక ఏది కాదు. దేవుడిచ్చే నీతి ఒకటే, అంతకుమించి ఏ మార్గం లేదు. నాకు కావాలి, నేను యేసయ్య సిలువను ఆశ్రయిస్తాను, యేసు రక్తంలో కడిగేసుకుంటాను, దోషిగా ఉన్న నేను నిర్దోషిగా మారుతానని చెప్పండి. నేను మంచివాడిని, ఏ పాపం చేయట్లేదు అనొద్దు. అయినా సరే నీ నీతి కుదరదు. యేసయ్య ఇచ్చే నీతి మాత్రమే రేపు దేవుని ఎదుట నిన్ను నిలబెడుతుంది, ఆయన రాజ్యంలోకి తీసుకెళ్తుంది. చేతులెత్తి ప్రార్థన చేసుకో, చేతులెత్తి ప్రార్థన చేసుకో. ఇదిగో ప్రార్థన చేసుకుందాం. చేతులెత్తిన ప్రతి బిడ్డ కొరకు యేసు రక్తం నిన్ను కడిగివేయునుగాక. నువ్వు ఒప్పుకుంటున్న ఏ పాపాన్నైనా కడిగే శక్తి యేసయ్యకు ఉంది. నీ పాపాన్ని దేవుడు కడిగేయాలి. నా కుడి ఎడమల ఉన్న గ్రామంలో ఉన్న అందరి పాపాలు యేసు రక్తం కడిగేయాలి. చేతులెత్తిన ప్రతి బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ రాత్రి విత్తబడిన చక్కని సందేశం నీరు కట్టి ఫలింపచేయను ఆయన. కాస్త ఆలస్యమైన బిడ్డలు ఎంతో మీ మాటలు విన్నారు ప్రభువా. ఈ గ్రామానికి ఒక అమూల్యమైన సందేశం అందించడానికి సహాయం చేశారు. నరుడు మీ దృష్టిలో, మీ ఎదుట నీతివంతుడు, నిర్దోషి ఎలా అవ్వగలడు? లేడు, అవ్వలేడు. అందుకే మీరు దిగి వచ్చారు 2000 సంవత్సరాలకు పూర్వం. సిలువలో మీరు రక్తం కాచి ప్రాణం పెట్టారు. మీరు కార్చిన రక్తంలో మా పాపాలు కడగబడుతున్నాయి. మీరు కార్చిన రక్తంలో మా పాపాలన్నీ కడగబడుతున్నాయి నాయన. చేతులెత్తిన ప్రతి బిడ్డను కడగండి. ఈ 2 ప్రాంతాల్లో ఉన్నటువంటి నాయన చిలుకూరు గ్రామం అంతట్లో ఉన్న వారందరూ రక్షింపబడాలి. చేతులెత్తిన ప్రతి బిడ్డను కడిగి నిత్య జీవానికి వారసులుగా చేయండి. మీ రక్తమే ఉగ్రత నుండి తప్పిస్తుంది నాయన. చాలామంది సరైన మారు మనసు లేకుండా ఇంకా పాపంలోనే ఉండి నేను మందిరానికి వెళ్తున్నాను కదా అనే ఒక పిచ్చి భ్రమలో జీవిస్తున్నారు. వారందరూ కూడా మారాలి ప్రభువా. క్షమించి సహాయం చేయండి. ఆశతో అడిగిన ప్రతి బిడ్డకు మేలు చేయండి. ఉచితముగా మీ యొక్క క్షమాపణ, విడుదల, రక్షణ దయచేయండి.
నేడో రేపో మీతో ఎగిరి మీ సన్నిధికి వచ్చే కృపదాయి చేయండి. యేసయ్య శక్తిగల నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా.